गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమి లేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచు వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని, మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక, నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి, నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి, మా కష్టములను దీర్చి, మా అజ్ఞానమనే చీకటిని తొలగించి, మా పొరపాట్లు మన్నించి, మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే, నమస్తే, నమస్తే నమః. ఓం శాంతి శాంతి శాంతి. నన్నుగాంచి కంటి పాపగజూచి పరమదయామయిన్ భక్తి దలచి, అడుగడుగునందు ఆధ్యాత్మ విద్యను అందజేసిన తండ్రి ఆత్మదలచి, జనకోటికెల్లను జ్ఞానబోధన సేయ విజ్ఞానమొసగిన విబుధుదలచి, గురు బ్రహ్మ తానయ్యి గురుతులన్నీయు నేర్పి, గుణరహితుడైన గురును దలచి, బ్రహ్మ ఋషి మొహియదీన్ భాష్య జహర బేగముల పాదధూళికి ప్రియము తోడా, జగతి సుగతిని పొంద విజ్ఞాన జ్యోతి కృతిగనొసగెద జన్మ సుకృతమునందా. ఈ మంచు కొండల్లో ఈ మెట్ట పల్లాల, ఈ మంచు కొండల్లో ఈ మెట్ట పల్లాల, ఈ మబ్బు ఈ మాపు ఈ మాట్కి నుండి పోనా, ఈ ముసుగులోనే కలిసిపోనా, ఈ చెట్లు ఈ తీగాలి చేలాయి పూల, ఈ చెట్లు ఈ తీగాలి చేలాయి పూల, ఈ చిత్ర చిత్రాల జూచి నేనాగిపోనా, వేచి నేనై కలిసిపోనా, ఈ గొడ్డు గుహలలో ఈ గోగు పొదలలో, ఈ గొడ్డు గుహలలో ఈ గోగు పొదలలో, ఈ గోరు వంకల మూగినే
నా అంత నేనై ఉండిపోనా. ఈ చెంచు మూకల్లో ఈ చిన్న చీకట్లో, ఈ చెంచు మూకల్లో ఈ చిన్న చీకట్లో, ఈ చెట్టు బండల్లో దాచికోనుండిపోనా, దాచికోనుండిపోనా. ఈ ఏరు గాలిలో ఈ అడవి వీధుల్లో, ఈ ఏరు గాలిలో ఈ అడవి వీధుల్లో, ఈ ఆకు పదలలో నీ ఒంటిగా నిలిచిపోనా. నీ రాయినై కలిసిపోనా. ఈ కారు మేఘాలలో ఈ కొండ పొంతల్లో, ఈ కారు మేఘాలలో ఈ కొండ పొంతల్లో, ఈ కోదు కొంపల నాక మంచెంచుకోనా. ఏకమైనే ఉండిపోనా. ఈ పక్షి పాటల్లో ఈ పూల చెట్లల్లో, ఈ పక్షి పాటల్లో ఈ పూల చెట్లల్లో, ఏ పూటక పూట నీ పాడుకొని నిలిచిపోనా. ఈ పాటలోనే కలిసిపోనా. ఈ తిప్పలి తిన్నెలి తీరు సెలయేరు, ఈ తిప్పలి తిన్నెలి సీరు సెలయేరు, ఈ తోటలి పేట లేతావులని చూసుకోనా. నా త్రోవలని నే వెళ్ళిపోనా. ఈ పుణ్య భూముల్లో నా పూజ సలుపుచు, ఈ పుణ్య భూముల్లో నా పూజ సలుపుచు, ఈ పండు ఫలముల నా పొట్ట నింపుకోలేనా. నా ప్రొద్దునే గడుపుకోలేనా. ఈ పంట కోలతో ఈ పొలము పండించి, ఈ పంట కోలతో ఈ పొలము పండించి, నా పాట చే జగము నే పాలనము చేయలేనా. నేనాలీష నౌనకానా. ఈ పంట కోలతో ఈ పొలము పండించి, నా పాట చే జగము నే పాలనము చేయలేనా. నేనాలీష నౌనకానా, నేనాలీష నౌనకానా, నేనాలీష నౌనకానా. శ్రీవల్లి గారికి ధన్యవాదాలండి. సభ తరపున వారికి స్వామి ఆశీస్సులు కలుగుగాక. ఇప్పుడు బౌరువాక ఈ సభ ఎందుకు నిర్వహిస్తున్నాము, అసలు ఈ బౌరువాక అంటే ఏమిటి, ఈ బౌరువాక విశిష్టత ఏంటనేది ఇప్పుడు చూద్దామండి. బౌరవాక అంటే భవహర వాక. భవర్ అంటే భవరోగాలను అరించేటువంటి వాక. భవరోగాలు అంటే పుట్టుక నుండి పుట్టడము, జీవించడము, చావడము అనేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో భవరోగాలు, అవి అంటే జనజన్మలు పుట్టడం గిట్టడం అనేటువంటి ఉన్నాయో ఆ రోగాలు లేకుండా చూసేటిది ఏదైతే ఉందో అది భవరోగము అంటాం. ఆ భవరోగాలు లేనటువంటి ఇచ్చేటువంటి వరాన్ని ఇచ్చేటువంటి వాక బౌరవాక. అంటే ఆ హరి అంటే భవహరి అంటే అర్థం ఏంటంటే హరి అంటే విష్ణుమూర్తి. ఇక్కడ కార్తీక మాసంలో శ్రీ 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 పరబ్రహ్మ మోహిత భాష సద్గురువారిలో అన్నదానం చేస్తూ ఉండేవారు, చెప్తారు వారి గురించి. అయితే అంటే కార్తీక మాసం ఎలాంటిది అంటే శివునికి అంటే శివకేశవులు సమానము, శివుడు వేరు కాదు విష్ణు వేరు కాదు అనేటువంటి విధానంగా శివకేశవులు ఇద్దరు కూడా ఒకటే అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చేదే కార్తీక మాసం. అలాగా బౌర అంటే భవహర అంటే ఆ విష్ణుమూర్తి యొక్క ఆశీస్సుతో కలిగిన విష్ణుమూర్తి యొక్క పవర్ అంటే విష్ణుమూర్తి యొక్క ప్రభావాన్ని కలిగినటువంటి వాక బౌరు వాక అని అనుకుందాం. అక్కడ విష్ణుమూర్తి యొక్క అవతారం ఉంది. ఇకపోతే శరభవరం అని ఉందండి.
ఉందండి ఇక్కడ. దీనికి నాంది శరభవరం. నిన్న రాత్రి ఏంటిది అసలు ఎందుకు వచ్చింది, అయ్యగారు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఈ మారుమూలంలో అడుగు పెట్టవలసిన పాదం పెట్టవలసిన అవసరం ఏమున్నది అంటే, మహారుషులు ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికో తెలియదు. కాబట్టి ఋషులందరూ కూడా మా మనవరాలు 5 సంవత్సరాల మనవరాల ఋషులందరూ దేవుళ్ళందరూ కొండ మీద ఎందుకుంటారు తాతయ్య గారు అన్నది. 5 సంవత్సరాల పాప క్వశ్చన్స్ ఈ మధ్య బాగా క్వశ్చన్స్. అంటే వీళ్ళందరూ ఎందుకు వస్తారు అంటే అక్కడ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. వశిష్ఠ మహర్షి నైమిసారణ్యంలో కుటీరం వేసుకుని ఉన్నారు. అలాగే ఇక్కడ మోహితేశ్వరి పరబ్రహ్మ మొహిదీన్ బాషా గారు ఇక్కడ కుటీరం వేసుకుని జ్ఞానం చేశారు అంటే దీనికి ఇక్కడ ఆయన ఇక్కడ తీసుకొచ్చేటువంటి శక్తి ఏదైతే ఉండాలి, ఇక్కడ బౌరవాకులో ఈ స్థాన బలం ఏదైతే ఉండాలి, ఇది తపోబలం ఎలాగైంది అంటే శరభవరము అనేది చూస్తే శరభవరము, శరభ అంటే శివుడు యొక్క అవతారం అని అర్థం అండి. శరభ అంటే శివుని యొక్క రుద్ర రూపాన్ని కలిగినటువంటి వరము శరభవరము, పురము శరభపురము శరభవరము అంటే ఇక్కడ శివుని యొక్క అవతారం. అంటే ఈ రెండు కూడా ఒకటే, ఇటు శివ అవతారము అటు విష్ణు అవతారం. ఈ 2 అవతారాలు సమానమైనటువంటి చూపించేదే కార్తీక మాసము. ఆ మాసంలో స్వామి యొక్క ఇది మనం సభ జరుపుకుంటున్నాం ఆ సందర్భంగా. అయితే ఈ శరభ అనేటువంటి ఒక అవతారంలో మనకి హిరణ్యకశిపుడు అంటే మనకి నరసింహ అవతారాన్ని చూసాం కదండి. అలాగే ఈ శరభ అనేటువంటి ఒక అవతారం కూడా ఉంది. ఎలాగంటే 8 కాళ్ళు కలిగి ఉంటుందటండి ఈ శరభ అనేటువంటి అవతారం. శివుడి యొక్క అవతారం శరభ అవతారంలో 8 కాళ్ళు కలిగి ఉండి ముందు భాగం అంతా పక్షి రూపము, వెనక భాగం అంతా సింహము. ఈ 2 రూపాలతో కలిగినటువంటి అవతారమే శివుని యొక్క అవతారము శరభ అవతారము. అయితే ఇక్కడ నరసింహావతారంలో ప్రహ్లాదుడి యొక్క కోరిక మేరకు హిరణ్యాక్షుని చంపి ఉగ్ర రూపాన్ని దాల్చి ఆయన ఉగ్ర రూపాన్ని చూడలేకపోతే ప్రహ్లాదుడు శాంతించండి అని విష్ణుమూర్తిని అడుగుతున్నప్పుడు శివుడు ఈ శరభావతార రూపంలో ఆయన్ని శాంతింపజేసాడటండి. అది దీని యొక్క శరభవరము బౌరవాక. ఇక ఈ రెండింటినీ సమానం చేసేది ఒకటి ఉండాలి కదా, సృష్టి స్థితి లయం అనేది ఉండాలి కదా. అంటే లయం అనేది శివావతారం, స్థితి అనేది విష్ణు అవతారము, మరి సృష్టి అనేది ఏంటి అంటే బ్రహ్మావతారం, బ్రహ్మ విష్ణు మహేశ్వర. అంటే మనకి ఈ కొండల్లో ఎక్కడో ఓం అంటే శాంతాశ్రమము, ఈ దశాపులు ఏముంది మనకి శాంతాశ్రమం అంటే ఓం. ఆ శాంతాశ్రమంలో ఓం అనేటువంటి ధ్వని ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ కూడా ఓం అనేటి ఓంకారాన్ని చేస్తూ ఉంటారటండి. అంటే ఆ ఓంకార రూపంలో కలిగిందే బ్రహ్మస్వరూపము, అదే సృష్టి, అలాగే స్థితి లయ. ఈ 3 రూపాలు కలిగినటువంటి పవన్ కలిగినటువంటి తపోభూమి కాబట్టి ఆయన శ్రీ పరబ్రహ్మ శ్రీ అష్టమ పీఠాధిపతి వారిని ఈ స్థానానికి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నదంటే అటువంటి పవిత్రమైనటువంటి స్థలము ఈ బౌరవాక. నేటి ఈ బౌరవాకలో మన అందరం కూడా స్వామి సమక్షంలో హాజరైనందుకు మన అందరం కూడా ధన్యులను చెప్పుకుంటూ ఆ మొహిదీన్ బాషా గారు ఎలా వచ్చారు అంటే ఎలా తీసుకొచ్చినప్పుడు అంటున్నారు. మొహిదీన్ బాషా గారిని చూసి ఈ బౌరాక ప్రజలు, ఈ శరభవరం ప్రజలు, శాంతాశ్రమ ప్రజలు ఏమంటున్నారంటే, ఎవరో ఈ దారి ఈ కొండ ఈ లోయ ఈ మారు మూలల్లో ఈ పూరి కొంపల్లో ఎగుసున్నారు మమ్మడుగుతున్నారు. మా ఊరు మా పేరు మా దారి మా కోన మా రైతు పల్లెల్లో మా పేద పాపుల్లో మార్పులున్నాయా నిట్టూర్పులుగాయా. ఎవరో ఈ దారి ఈ కొండ ఈ లోయ ఈ మారు మూలల్లో ఈ పూరి కుంపల్లో ఎగుతున్నారు మమ్మడుగుతున్నారు. మా చేళ్ళు మా గొడ్లు మా చెరువు కన్నాళ్ళు మా చోట్లు మా పాటలు మా చిత్రాలు చూసిపోతారా మమ్మసికుంటారా అని బౌరాక ప్రజలు, శరభవరం ప్రజలు స్వామికి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారట. అంటూ అప్పుడు అయ్యగారు మొహిదీన్ బాషా గారు నవ్వుకుంటూ ఆ బౌరవాక ఎలా ఉన్నదో ఆనందిస్తారు ఇప్పుడు త్రిపులి సత్యనారాయణ గారి పద్య రూపంలో.
స్వామికి నమస్కారం అండి. హృదయ కవాటముల్ తెరసి యుద్ధ తమస్సును జ్ఞాన భాస్కరం బొదవి వేలార్చి ఆ తెరవు పోయి కళాకలితంబునైన ఆ సదనమునందు శిక్షులను జాలము నుండి హరిస్వరూపమున్ మొదలగబచ్చిన గురుని మృక్యద శ్రీ ముహ్యదీన్ బాదుసన్ పరసితి నీ పదకమలము నడిచెద మీ ఆన తిరిగి నడిపింపు మిలం కడవరకు నన్ను ధర్మము నడబాయని రీతి గూర్చి నేర్పి మహాత్మా. నీ సేవయ నా భాగ్యము, నీ భక్తియే నాదు ముక్తి. నిక్కము కనులన్ కనిపించడి దైవమా, నిన్ను కొనియాడద రేపు మాపు ఉమరాలీసా. పాడితే నీ పద గీతమే పాడవలయు రేపగలు పాపములుడుగన్ పాడగనేటికి ఇతరము పాడెద నీ దివ్యగాథ పావనమూర్తి. స్వామికి నా హృదయపూర్వక నమస్కారాలండి. వారికి అహ్మద్ అలీసా గారికి, హుస్సేన్ గారికి, వారి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, విచ్చేసినటువంటి 50 మంది సభా సభ్యులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈనాటి ఈ మహత్తరమైన ఈ కార్యక్రమంలో మనకి శ్రీ ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు గారు బౌరువాక యొక్క విశిష్టతను వారు పద్య రూపంలో వివరించారండి. ముఖ్యంగా 2 ముఖ్యమైన పద్యాలు చదువుకుందామండి. అందమైన ప్రకృతి ఆహ్లాదకరమైన పిల్లగాలు లెగసి చల్లగాను ముహియదీను తత్వమహిమను దల్పగా బౌరువాక పల్లె బౌనిసీమ. బౌనిసీమ అంటే ఈశ్వరుని యొక్క సీమ అంటండి. అది బౌరవాకయన్న బౌనిపురంబు బౌరవాక ప్రకృతి భాగ్యరాశి. బౌరవాక గంతో భద్రయ సముగల్గా భద్రయ సముగల్గా కారణంబు. ఎవరంటే కారణం? కారణంబు బాదుషా గణ చరిత్ర. కారణంబు బాదుషా గణ చరిత్ర. చల్లని పిల్లగాలులు విచారములను పరిమార్చు. మనకున్నటువంటి విచారాలన్నీ కూడా ఈ చల్లని పిల్లగాళ్ళన్నీ కూడా పరిమార్చేటండి. మల్లెలై మెల్లగా వీయగా మనసు మేధురమై కనుపట్టు శాంతి. మనసు హాయి అనిపిస్తటండి. మల్లెల్లాగా ఇవన్నీ పిల్లవాయులన్నీ కూడా మల్లెలు విసురుతుంటే ఎంత హాయి అనిపిస్తుంటుందండి. మెల్లగా వీయగా మనసు మేధురమై కనుపట్టు శాంతి శోభిల్లెడు తత్వ సౌరభము పేర్మిని నింపగా సద్గురు ప్రభావల్లి మతల్లి ప్రకృతి భల్లున పూజను జ్ఞాన పుష్పముల్. బౌరవాక కాదు పవరువాక అంటే శక్తితో కూడుకున్నటువంటి సుమా ఈ ప్రదేశం అంతా కూడా దివ్య శక్తి నింపి తేజరిల్లు. ప్రకృతి శోభగన్న స్వామి తపోభూమి. ప్రకృతి శోభగన్న స్వామి తపోభూమి. ముహ్యదీను గురుని మహిమగనరే కొండల మధ్యన తిరుగుచు మెండుగా తపమాచరించి. ఆ మహాస్వామి గారటండి కొండల మధ్యన తిరుగుచు మెండుగా తపమాచరించి మేధుర దీక్షార్యుండై ప్రకృతిని దేశము నిండగా దర్శించి విద్య నేర్పెను గురుషా. పెద్దయ్యగారంచు పిలిచి పెద్దగా ప్రేమను పొంది తద్దయు తత్వంబు తెలిసి ధార్మిక మార్గాన నిలచి శుద్ధీక్ష గన్నట్టి ప్రజలు సద్గురు కృప నందినారు. వద్దని పోయిన వారు భ్రాంతిలో పడినారయ్యయ్యో. వద్దని పోయిన వారు భ్రాంతిలో
పడినారలయ్యో. ఇకపోతే అండి, స్వచ్ఛమై ప్రసరించు ప్రాణవాయువుల కల పావన స్థానం బౌరవాక. పర్వత శ్రేణులు పచ్చని చెట్లెన్నో పరిడవిల్లిన భూమి బౌరవాక. యమనగముల బోలు విమలమౌ శీతల వాతావరణ సీమ బౌరవాక. కొండముచ్చులు జంతు కోటియు తిరుగాడు వనముగా శోభిల్లు బౌరవాక. ప్రకృతి మాత కిరీటము బౌరువాక. బాదుషా స్వామి మనసంత బౌరువాక. దివ్య చైతన్య తత్వ కార్తీక రాక. భవహరుని వాక శుభరేఖ బౌరువాక. నమస్కారం. త్రిపులి సత్యనారాయణ గారికి ధన్యవాదాలండి సభ తరపున. అంటే అలా ఉందయ్యా, నేను అందుకు వచ్చాను. మొహద్దీన్ బాషా గారు ఏమంటున్నా, అందుకు వచ్చాను నేను బౌరవాక. అంటే ఆయన అంటే రాళ్ళు అంటే మహానుభావులు ఋషులు అవతారులు దేనికి వస్తారటే రాళ్ళల్లో నిద్రించి మొక్కల్లో లేస్తారటండి. చూడండి, రాళ్ళల్లో నిద్రించి మొక్కల్లో లేస్తారు. అంటే ఇప్పుడు మొహద్దీన్ బాషా గారు రాళ్ళలో నిద్రించలేదా? ఇన్ని రాళ్ళు రప్పలు కొండలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇవ్వాలంటే మనకు కూర్చోగలిగాను. అప్పుడు రాళ్ళు రప్పలే. రాళ్ళలో నిద్రించారు ఎన్నో రోజులు, ఎంతో తపస్సు చేశారు, తపోభూమిగా మార్చారు. వచ్చి మొక్కలుగా ఈ మొక్కలన్నీ చూడండి మొక్కల్లో లేసారు. ప్రతి మొక్క ప్రతి కొండ పరబ్రహ్మ మొహద్దీన్ బాషా అంటే ఓ అని ఉంటుంది. అయామియార్ వైఆర్పిఆర్ అంటారు స్వామి. కాబట్టి ప్రతి కొండ ప్రతి అణువు ప్రతి మట్టి ప్రతి చెట్టు ప్రతి ఆకు పువ్వు ప్రతిది కూడా ఎవరిని తలుచుకుంటుందండి? పరబ్రహ్మ శ్రీ మొహద్దీన్ బాషా సద్గురువారులు. అటువంటి వారి యొక్క వార్షిక మహాసభ బౌరవాకలో నిర్వహిస్తున్నందుకు స్వామి సమక్షంలో మన అందరం ధన్యవాదాలు చెప్పుకుంటూ అంటూ వాళ్ళ బౌరవాక ప్రజలు ఏమంటున్నారంటే, ఆకుపచ్చని కొమ్మకు అందమైన ఎర్రని చుమంబు కల్పించు నిమ్మకాడు. సూక్తి గర్భాన ముచ్చాలు జొలుపునట్టి ఈశ్వరుడు ఇచ్చు మాకు అభీష్ట సిద్ధి. ఓ ఆకుపచ్చని కొమ్మకి ఎర్రని పువ్వుని తొడగడం నువ్వేనయ్యా. అలాగే ఆలు చెప్పులకి అంటే ఆలు చెప్పులకు ముచ్చాలు పొదిగించింది కూడా నువ్వే కదా. ఇక ఎంత చేయలేదు మమ్మల్ని మా కోరికలు తీర్చలేవా, మాకు తీరుస్తావు అనేటే నమ్మకం మాకు ఉంది అని బౌరాక ప్రజలు అంటుంటే స్వామి ఏమంటున్నారంటే, నేను విశ్వమానవ కళ్యాణం గురించి వచ్చానయ్యా మీ ప్రాంతానికి. ఇంత మారు ప్రాంతంలో నేను ఎందుకు వచ్చానంటున్నారు ఆయన. విశ్వమానవ కళ్యాణం కొరకు నేను వచ్చాను, మిమ్మల్ని ఉద్ధరించడానికి నేను వచ్చాను, నీ మోక్షం నీ చేతుల్లో ఉన్నదని చెప్పడానికి వచ్చాను అంటూ ఆయన ఏమంటున్నారంటే, మీరు బ్రతికంతా నీ నెత్తి మీద వేసుకోకు, నువ్వు నా సాయం తీసుకో, నేను సహకరిస్తానంటూ ఆయన స్వామి ఆశీర్వాదం చేస్తున్నారు. ఇప్పుడు ముందుగా మనకి అహ్మద్ అలీ షా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శ్రీ విద్యా ఆధ్యాత్మిక పీఠము అష్టమ పీఠాధిపతి మొహద్దీన్ బాషా బ్రహ్మ ఋషి గురువర్యులకు నా సాష్టాంగ నమస్కారములు. అలాగే ప్రస్తుత పీఠాధిపతి నవమ పీఠాధిపతి ఉమర్ అలీ షా గారికి మనసా వాచ నమస్కరిస్తూ, అలాగే మా అన్నదమ్ములు విద్యా సభా సభ్యులు మన్యం ప్రజలు ఇతర ప్రదేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా నమస్సుమాంజలి. మరి ఇది బౌరవాక. నా ఎన్నో ఏట నుంచి ఈ బౌరవాక అనేటువంటి విషయాన్ని నేను చూస్తున్నాను, ఇప్పుడు చూస్తున్నాను. కానీ ఆ రోజుల్లో మొహద్దీన్ బాషా గురువర్యులు ఇక్కడ రావడానికి మనం ఇప్పుడైతే 1 గంట సుమారుగా రాగలుగుతున్నాం. ప్రశాంత వాతావరణంలో వచ్చేటువంటి ఇంధనాలతోని మనం సౌకర్యాలు కలిగి రాగలుగుతున్నాం. ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ మనం 1 గంట వ్యవధి తీసుకొని ఇక్కడ చేరగలుగుతున్నాం. మరి మొహద్దీన్ బాషా గురువర్యులు వారు ఒక చిన్న
2 చక్రాల ఇంధనం బండి ఉండేది. దాని మీద ఒక అరగంటలోనే చేరుకోగలిగేవారు ఇక్కడ. మరి పిఠాపురం నుంచి ఇక్కడ రావడానికి 40 కిలోమీటర్లు వ్యవధి పడుతుంది. మరి అరగంటలో రావడం అంటే సాధ్యమా? చాలా కష్టమైన తరం. కానీ వారి యొక్క శక్తి అమోఘమైనది. ఆ శక్తి దైవశక్తి కాబట్టి ఆయన అందులేడు ఇందుగలడు, ఇందెందుతికినా అందందుగలడు అని ఆయన అక్కడ చూసేసరికి అక్కడ కనిపించేవారు, మళ్ళా కనురెప్ప వేసేసరికి మళ్ళీ ఇక్కడ కనిపించేవారు. ఇదేంటి ఆయన అక్కడే చూసాం కదా ఇప్పుడు అనుకునేసరికి మళ్ళా 10 పల్లాంగుల దూరంలో కనిపించేవారు. అంత దైవ దృష్టి, అంత దైవ సంకల్పం ఉన్నటువంటి మహా వ్యక్తి బ్రహ్మ ఋషి మొహిద్దీన్ బాషా గురువర్యులు. మరి ఇక్కడ 1974 సంవత్సరం ఇక్కడ భూమి తీసుకోవడం కూడా ప్రత్యేకత ఉంది. మరి భగవంతుడు ముందు ఈ నవగ్రహాల్లో సృష్టించే భూమి ఒకటి. భూమిని సృష్టించేటప్పుడు ఎంతో అందంగాని తీర్చిదిద్దాడు భగవంతుడు. మరి ఈ భూమిని తీర్చిదిద్దడానికి 6 మాసాల కాలాన్ని తీసుకొని భూమిని మరీ దీన్ని సిద్ధించాడు. ఎందుచేత అంటే ప్రకృతి కలిగినటువంటి అందమైనటువంటి వాగులు, వంకలు, అలాగే మా శ్రీస్తమ పీఠాధిపతి ఉమ్మరనిష గారు రాసినటువంటి పద్యాలు చదివారు. అలాగే ఇప్పుడు కూడా ఒక పద్యం చదివారు. అందులో భావాలు ఏం తెలుపుతున్నాయంటే ప్రకృతి గురించి మనం ఏం తెలుసుకుంటున్నాం, ప్రకృతి ఎలాగుంది, ప్రకృతి స్వరూపం ఎలాగుంది, ప్రకృతిలో ఏముంది అనేసరికి ప్రకృతిలో ఈశ్వరుడు అనేటువంటి ఒక తేజస్సు ఉంది. అది తేజస్సు ఉంది కాబట్టి ఈ ప్రకృతి ఎంతో అందంగాని, వాగులు కానీ మంచు కొండలతోని, ఎంతో చందాలతోని, జంతువుల యొక్క విషయం కానీ, ప్రకృతి యొక్క విషయం కానీ, చెట్ల యొక్క విషయం కానీ ఇవన్నీ ఏర్పడ్డ తర్వాత మానవుడు ఏర్పడేసరికి అంతకుముందు ఒక భూతశక్తి ఏర్పడ్డది. భూతశక్తి ఏర్పడడానికి కారణం మానవుడికి తోడయ్యడానికి. ఆ భూతశక్తి ఎందుకంటే మానవుల్ని భ్రాంతి అనేటువంటి విషయాల్లోని ఆ భూతశక్తి పెట్టడానికి, దైవశక్తికి లోబడకుండా ఉండడానికి ఆ భూతశక్తి ఒకటి ముందుగానే ఈ భూలోకంలో పుట్టడం జరిగింది. మరి దైవశక్తి ఎలాగా మానవుడికి ఎలా చేకూరుతుంది అన్నప్పుడు మానవుడు ఒక సంకల్పం పెట్టుకుంటే, ఆ సంకల్పాన్ని కాలం యొక్క విషయంలో పెట్టుకుంటే ఆ కాలం ఏం చేస్తుందంటే మానవుణ్ణి ముందుకు తీసుకొచ్చి తనకి ప్రతి విషయంలోని అందమైనటువంటి జీవితాన్ని చూపిస్తూ మనకి ఆ ఈశ్వరుడు యొక్క తేజస్సుని చూపడానికి జ్ఞానం ద్వారా, విజ్ఞానం ద్వారా మనకి ఆ యొక్క దారిని చూపించడానికి గురువర్యులు మనకు ఒక విశిష్టత చూపిస్తూ మీ ముందుకు ఒక దారిని చూపిస్తూ మీరు సాగనింపుతారు. మరి అటువంటి దారి ఎలాగొస్తుందంటే మనం ఒక గురువుని ఎంచుకున్నాము, ఆ గురువు ద్వారా మనం ఆ విషయాన్ని తెలుసుకున్నాము, జ్ఞానం యొక్క విషయాన్ని. ఆ జ్ఞానం యొక్క విషయాన్ని తెలుసుకున్నప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే ఫలానా గురువు గారి దగ్గరికి వెళ్ళాము, మనకి ఈ జ్ఞానం కలిగింది, ఈ జ్ఞానం ద్వారా విజ్ఞానం కూడా వచ్చింది, విజ్ఞానం ద్వారా మనకి ఈ యొక్క మన సంసార సాగరంలో మనకుండే ఒడిదొడుపులని మనము తట్టుకుని ముందుకు సాగేటువంటి విషయంగా ఉన్నాము, ప్రశాంతంగా ఉన్నాము. మనం అందంగానే మన కుటుంబ సభ్యులతోని, సభా సభ్యులతోని ఎంతో కాలాన్ని మనం విచ్చేసిన కాలాన్ని సులభంగానే మనం మన సంసార సాగరాన్ని ముందుకు సాగిస్తున్నామని చెప్పేసి మన అందరిలో ఒక భావం కలుగుతుంది. మరి ఈ భావం కలిగేటప్పుడు మనకేమవుతుంది? ఒక చిన్న విషయం, ఒక రాష్ట్రతత్వం అది ఎలాగొస్తుందంటే మనిషికి మధ్య ఏర్పడేటువంటి రాష్ట్రతత్వం. అది ఒక రాయి గీస్తే మనకి నిప్పు ఎలాగొస్తుందో అలాగే రాష్ట్రతత్వం కూడా అని ఒక మానవుడు మధ్యన ఒక రాష్ట్రతత్వం ఏర్పడుతుంది. అదే భూతశక్తి. మరి ఆ భూతశక్తి ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్ళడానికి కానీ, అక్కడ రావడానికి కానీ, అక్కడ ఉండడానికి కానీ చెంతనివ్వకుండాని తన మనుగడని వేరే ప్రదేశంలో పెట్టి, అది ఒడిదొడుపుల్లో పెట్టి ఆయన ఎక్కడో పారేసి, భూమండలం లేకుండా ఎక్కడో అజ్ఞాత మండలంలో పారేసి వాడిని ఒడిదొడుపులు చేసేస్తుంది.
మరి అటువంటి మహత్తరమైన ఈ కాల ప్రకృతిని మరి ఆ గురువరిలు మోదిన్ భాష గురువరిలు ఇలా కాదు అని చెప్పేసి ఈ బౌరాక గ్రామానికి వచ్చి ఇక్కడ ఏదో వారికి తోచినటువంటి ఇక్కడ భూమి నచ్చితే వారు రావడము, ఇక్కడ ప్రదేశం నచ్చడము, ఇక్కడ ముఖ్యంగానే ఇక్కడ ఉండేటువంటి బౌరాక ప్రజలు అమాయకంగా ఉండేవారు. వారి యొక్క ఆదరణ, వారి యొక్క ఆచరణ వారికి నచ్చి ఊరు బాగుంటే ప్రజలు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే ప్రజలు బాగుంటారు. అలాగా వారి యొక్క ఆశయం ఇక్కడ సాగించుకుంటూ వారు ఇక్కడ రావడము, ఆ ప్రజల యొక్క విషయంలోని ఇప్పుడే మనం చెప్పుకున్నాము. బౌరాక్ అంటే వ్యాధులు కూడా దూరం చేసేటువంటి ఒక శక్తి విషయంగా ఉంది ఈ ప్రకృతి. ఇక్కడ ఉండేటువంటి ప్రతి చెట్టు పొట్ట ఇక్కడ ఉండేటువంటి ప్రతి విషయం ఏం చేస్తుందంటే ఆ నీరు, ప్రతి గాలి ఇక్కడ రావడానికి మన ఆ వ్యాధి ఏదైతే ఉందో ఆ వ్యాధిని మనకు దూరం చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి సభ మనం కార్తీక మాసంలో ఎప్పుడు పెట్టుకునే వాళ్ళము. ఈ సభ మరి అక్కడ నుంచి వాగులంటా నీళ్ళంటా వచ్చి ఆ కార్తీక మాసంలో అటువంటి ఆ నీరు వాగులు అందరూ స్నానాలు చేయడము, తర్వాత వారి యొక్క ప్రశాంతమైన జీవితాన్ని ఇక్కడ చూడడము విషయంగా ఉండేది. మరి ఊరి ప్రజలు కూడా ఎంతో అమాయకత్వంగా ఉంటూని ఇక్కడ మోదిన్ భాష గురువులకు ఎంతో సహాయ సహకారంగా ఉండేవారు. అలాగా ఊరి మనుషులను బట్టి వారు ఇక్కడ రావడము, ఇక్కడ జ్ఞానం చేసుకోవడము, జ్ఞాన సభ పెట్టుకోవడము, కార్తీక మాసంలో వారు అన్నదానం చేయడము, ఇలాగా అన్ని కార్యక్రమాలు చేసేవారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బౌరాక ప్రజలు ఎరుగుదురు. అదే కాకుండా వారు ఒక మంత్రశక్తి ద్వారా ఇక్కడ జ్ఞానం చేసుకున్నారు. జ్ఞానం చేసుకుని ఆ జ్ఞానం ఏం చేశారు, ఇక్కడ ఊరి ప్రజలకి పంచారు. ఊరి ప్రజలకు ఇవ్వడంతో వారి యొక్క రోగాలు, వారి యొక్క దృష్టి, వారి యొక్క విషయం ఏం చేశారు, మానవ యొక్క విషయాన్ని దైవ విషయం కానీ మార్చగలిగే శక్తి ఆయనలో ఉండేది. ఇక్కడ ప్రజలు దైవం అంటే ఏంటో తెలియనంటే అమాయకత్వంగా ఉండేవారు. వారి యొక్క విషయం ఇక్కడ కనిపిస్తే మళ్ళీ అక్కడ కనిపించేసరికి ఏదో శక్తి ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్పుకునే విషయంగా ఉండేది ఆ రోజులు. నేను విన్నాను, అటువంటి చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. పూర్వపు పౌరక సభా సభ్యులు అలాగే పూర్వపు మన్యం ప్రజలు ఇక్కడ ఉండేవారు. వారందరూ చెప్పడం కూడా విన్నాను ఆయన గురించి. ఏదో చెప్పాము, ఏదో చూసాము, ఏదో విన్నాము అంటే కాదు. ఒక యథార్థమైన విషయం ఉంది కాబట్టి మన అందరూ రాగలుగుతున్నాం. మన అందరూ రావాలంటే ఒక సంకల్పం పెట్టుకోవాలి. ఆ సంకల్పం ఏం చేస్తుందంటే కాలం మన అదే తీసుకొస్తుంది. సంకల్పం నుండి మన కాలం తీసుకురమ్మంటే మన కాలం తీసుకురాదు. అయ్యో మనం గురుగారి దగ్గరికి వద్దాము అనుకున్నాము, మనకు రాబడి అవ్వలేదు, మనం వెళ్ళకపోయాము అనుకుంటాం మనం. కానీ వెళ్ళకపోయాం అనుకుంటే నీకు సంకల్పం లేకపోతే ఆ గురుగారు ఎలా తీసుకొస్తారు? నీలో సంకల్పం ఉండాలా. కాలం తోడు చేస్తుంది. అప్పుడు నీకు కాలం తోడు చేస్తే ఏదో రోజు, ఈ రోజు కాకపోతే ఒక గంట కాకపోతే 2 గంటలు లేట్ అయినప్పటికీ చేరుకోగలుగుతావు. మరి ఆ సంకల్పం ఉంటే నీకు ఆశీస్సులు కలుగుతాయి. ఆ ఆశీస్సులు ఉంటే నీ సంతాన పరం కానీ, నీకు స్నేహపరం కానీ, అందరూ ఒక అన్యోన్యం కానీ, ఒక దృష్టి కానీ, ఒక ప్రేమ కుటుంబం కానీ కలిసి ఉండడానికి ఎంతో అవకాశం ఉంటుంది. మరి వారు ఆ రోజుల్లో ఎండనక, రేయి అనక, పగలనక, చీకటనక, అలాగే ఇక్కడ మంచి అనక ప్రతి విషయాన్ని వారు లెక్క చేయకుండా ఇక్కడ రావడము, ఇక్కడ ఉండడము. మన ఆ రోజుల్లో 75-76 సంవత్సరాల్లో మనం పాతాశ్రమం అనుకుంటున్నాము. అక్కడ మనకు చెరుకు కావాలి, వంట చెరుకు కావడానికి బౌరాకి ఎంతో తోడ్పడేది. బౌరాకు నుంచి వచ్చినటువంటి ఈ వంట చెరుకు అంతా తీసుకెళ్ళి అక్కడ ఏర్పాటు చేస్తే సభా సభ్యులందరికీ ఆ కొద్ది అన్నం కాస్త అక్కడ దొరికేది. అలాగే సాంబారు గుట్ట పెట్టేవారు, అలాగే పచ్చిపులుసు, అలాగే ఏదో వారికి ఆ రోజుల్లో తోచింది వారు ఎంతో కష్టపడితేనే కానీ సభా సభ్యులకు అన్నాన్ని చేకూర్చడానికి ఎంతో కష్టపడ్డారు వారు ప్రసాదం రూపంలో. మరి ఈరోజు మీరందరూ సుమారుగా ఒక 20-30 కిలోమీటర్ దూరంలో ఉంటూ రావడానికి అన్ని అవకాశాలు ఉండి అన్నిటిని మించి మనం అన్నీ సాధారణ చేసుకుంటూ రావడానికి కూడా మనం ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం. ఎందుకు ఇబ్బంది పడుతున్నాం అంటే మనకి సకల సౌకర్యాలు ఎక్కువైపోయాయి.
సౌకర్యాలు ఎక్కువైపోతే ఏమవుతుంది, ఇది కాదు ఇంకోటి, ఇంకోటి కాదు ఇంకోటి అని చెప్పేసి కోరడం జరుగుతుంది. కోరికలు కోరుతూనే ఉంటాం. ఆ కోరికలు ఎక్కడి వరకు వెళ్తాయంటే ఆ దైవ చింతనకు వెళ్ళాలంటే మన కోరికలు కాదు కావాల్సింది, మనకి దైవ చింతన కంటే ఆత్మశుద్ధి కలిగి ఉండాలి. ఆత్మశుద్ధి కలిగి ఉన్నప్పుడు దైవం యొక్క ప్రాప్తి మనకి అది తానంతట తానే కలిగి ఉంటుంది. ఆ దైవ ప్రాప్తిని కలిగితే మన కుటుంబ యొక్క విషయం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మరి ఇక్కడ చాలామంది వచ్చేవారు శ్రీ విశ్వవిద్యాలయ విద్య ఆధ్యాత్మిక పీఠానికి స్త్రీలు ఎక్కువ వస్తారు. స్త్రీలు ఎందుకు వస్తారు, పురుషులు ఎందుకు రారు అంటే స్త్రీలలో ఉన్నటువంటి ఒక గౌరవమైన విషయం ఉంది. వారు లక్ష్మీ ప్రాప్తులు. వారి యొక్క విషయం బాగుంటే ఆ ఇళ్లలో వారి యొక్క భర్తలు ఎప్పుడూ బాగుంటారు. ఎందుకంటే వారు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే మహామంత్రం ఉందో గురువుగారు ద్వారా అలాగే పూర్వ పీఠాధిపతుల ద్వారా తీసుకున్నటువంటి మహామంత్రాన్ని వారు ఏదైతే జపిస్తున్నారో ఆ జపం ద్వారా ఏమవుతుందంటే వారి కుటుంబము వారి యొక్క ప్రేమ కలిగి ఆ కుటుంబం నుండి సర్వ నష్టాలు పోయి ఆ కుటుంబం ఎంతో ఆనందదాయకంగా సంతోషంగా కానీ ఎంతో ఆనందకరంగా ఉండడం ఈ పీఠం నుంచి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. రావాలి, వచ్చి చూడాలి. ఆయన ఏదన్నా ఊరికనే జ్ఞానం వచ్చేసిందా, భగవంతుడు దిగిపోయి నీకు జ్ఞానం ఇచ్చేసాడా అంటే అలాగా కాదు. బ్రహ్మ విషయం ఎలాగా ఉంటుంది, నువ్వు బ్రహ్మగా మారాలి అంటే నువ్వు కష్టపడితేనే కానీ బ్రహ్మగా మారలేవు. రేయంబవులు కష్టపడు, నన్ను జ్ఞానించు, నన్ను జ్ఞాన రూపంలో చూసినప్పుడే నేను అగుపిస్తాను. నేను అగుపించినప్పుడే నీ యొక్క భావభావాలలో నేను ఉంటాను. ఆ భావభావాలలో నేను ఉండే కష్ట నష్టాలని నేను తీర్చగలుగుతాను అని చెప్పేసి గురువు అనగలుగుతున్నాడు. అటువంటి శ్రీ విశ్వవిద్యాలయ విద్య ఆధ్యాత్మిక పీఠము అలాగే వారి యొక్క విషయం కానీ నేను ఇక్కడ రావడము బౌరక గ్రామంలోని అలాగే ఒక చెరువెట్టు ఒక నుయ్యి అనేటువంటి విషయం కానీ ఇక్కడ తవ్వించడం. ఆ రోజుల్లో నీరు దొరకడం చాలా కష్టంగా ఉండేది. ఉప్పుడు నీరు తాగాలంటే చాలా కష్టంగా ఉండేది. అటువంటి కాలంలో మరి వారి యొక్క శక్తి ద్వారా ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ నుయ్యి తవ్వండి అని చెప్పి చెప్పడం, అందులో ఒక 3-4 అడుగుల్లో నీళ్ళు పడ్డం అంటే సాధారణ విషయం కాదు. ఆ నీరు యొక్క విషయంగా ఎప్పుడైతే ఉందో ఇక్కడ ఉండేటువంటి మలేరియాలు అలాగే ఇక్కడ ఉండేటువంటి వివిధ రకాల చర్మ వ్యాధులు, కళ్ళ వ్యాధులు, ఇలాగ రకరకాల వ్యాధులను వాళ్ళు నిర్మూలించడం జరిగింది. ఆ కాలంలో ఒక క్రీస్తు భగవానుడు ఎలాగైతే ఒక రోగాన్ని ఎలాగైతే చూపించి ఎలా చేయగలుగుతున్నారో అంత శక్తివంతం లేకపోయినా ఆ శక్తి కూడినటువంటి వ్యక్తిగా మొయిద్దీన్ బాషా గురువర్యులు ఈ పరిసర ప్రాంతాల్లో ఎంతగానో అందరి హృదయాలలో ఎంతో ప్రేమమూర్తిగా వెలిసినటువంటి మహామూర్తి. మరి అటువంటి వ్యక్తి బ్రహ్మ విషయంగా ఉండి మీ శ్రీ విశ్వవిద్యాలయ విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులుగా ఉండి వారు ఎంతో సేవలు చేశారు. చేసిన సేవలన్నీ ఎన్ని సంవత్సరాలు చేసిన సేవలు ప్రతి ఒక్క విషయం కానీ ప్రతి ఒక్కరిలోని మనుగడ సాగించారు. వాళ్ళ యొక్క జీవితాలలో, వాళ్ళ యొక్క మనసులలో, వాళ్ళ యొక్క ఆత్మలో. మరి వారి యొక్క విషయం మీ అందులో ఉంది కాబట్టి మీరు రాగలుగుతున్నారు. ఇప్పుడు వచ్చే కాలం ఎలాగుందంటే రావడానికి మనం అనుకున్నా రాలేం బాబు, చేయలేం బాబు, మేము ఉండలేం బాబు, ఏదో పని ఉంది బాబు అనుకుంటున్నాం. కొంతమంది ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఆన్లైన్ పెడతారు, ఆన్లైన్లో చూసేద్దాం. ఇప్పుడు అక్కడ దాకా రావడం పోవడం 2 గంటలు 3 గంటలు మనకి ఎందుకు, కాలం అలాగా వృధా చేయడం, ఏదో పని చేసుకుందాం. ఈయన ఊళ్ళో లేరు, నేను ఎక్కడ పక్కింటి ఆవిడతో కలిసి ఏ షాపింగ్కి వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళి ఏం చూస్తాం, రోజు చూస్తూనే ఉంటాం కదా గురువారం సభలకు అట్లని. ఈ సభకి ఏముండలే, అక్కడ ఏముండదు, అడవి ఉంటుంది, అక్కడ అడవిలో కూర్చోబెడతారు, మహాప్రసాదం పెడతారు. ఆన్లైన్లో చూసేద్దాం. ఆన్లైన్లో ఏం చూసేస్తారు మీరు? గురువుగారు ఒకటే కనపడతారు, చాలు గురువుగారు కనపడతాయి, ఇంకెవరు అక్కర్లేదు. గురువుగారు కనిపించారని చెప్పేసి ఆ టీవీ నమస్కారం పెట్టేసుకుంటూ ఉంటాం 1-10 సార్లు. అలా ముక్తి వచ్చేస్తుందా మనకి? వెంకటేశ్వరం తిరుపతి వెళ్ళకపోతే మనకి తిరుపతి ముక్కుబడి తీసుకోకపోతే ఇంటి దగ్గరేమో కూర్చొని మన తల్లిదాలు తీసుకోకుండా ముక్కుబడి తీరిపోద్దా?
అక్కడికి వెళ్ళాలా, వెళ్ళి ముక్కుపడి తీసుకోవాలా, తీసుకుని రావాలా. అలాగే గురువుల దగ్గర వాళ్ళ సాన్నిధ్యానికి వెళ్ళాలా, వెళ్ళి వారి యొక్క ఏదైతే ఉందో సాధక బాధ చెప్పుకోవాలా. నువ్వు చెప్పకపోతే నీకు ఎలా తీరుతుంది ఏదైనా బాధ? నువ్వు వచ్చినందుకు నీ సాధక బాధలు చెప్పుకోవాలా. నువ్వు నోటితో పెదాలతో చెప్పబోయే నీ మనసు ఉంది, నీ యొక్క ఆత్మ ఉంది, అది చెప్తుంది నువ్వు చెప్పు అని చెప్పేసి. అది ఒకసారి పాదస్పర్శించేసరికి ఏం చేయాలి, మనం ఆ పాదస్పర్శలను మనం స్మరించుకోవాలా. అయ్యా బాబు నా పరిస్థితి ఇది, నన్ను ఇది మీరే కాపాడాలా అని చెప్పేసి మనం స్మరించుకోవాలా. ఆయన దృష్టిలో కూర్చొని ఆ సిద్ధించినప్పుడు వారు తదాస్తు ఒక్కసారి అనేసరికి ఆ బాధ కాస్త మీకు పోతుంది. మీరు వెళ్ళేసరికి మీ సంకల్పం కాస్త ఏదైతే ఉందో అది తీరిపోతుంది. అప్పుడు ఏమంటాం, గురువుగారు ఉన్నారు, గురువుగారి విషయం మనకు తెలిసిన శ్రీ విశ్వవిద్యాలయ విద్య ఆధ్యాత్మిక చాలా గొప్ప పీఠము అని చెప్పేసి గత 550 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పీఠం ఇది, మహాకీర్తి పీఠం అని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది. నువ్వు అడగకపోతే నేనే ఇస్తానని ఏమి ఉన్నాను, నేను నవ్వుతాను, నేను కూడా నీకులాగే. నువ్వు అడగటం లేదు, నువ్వు అడగడానికి వచ్చావు, నేను ఇవ్వడానికి వచ్చాను. అలాగా గురువర్యులు ఇక్కడ మీ అందరికీ ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చారు. ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చాము, మన ఆశీస్సులు తీసుకోవాలా. అంతేగాని టీవీ చూసేసి మనం ఏదో ఆశీస్సులు ఇచ్చేస్తానని చెప్పి ఆశీస్సులు ఎలా వస్తాయి టీవీలో? నువ్వు నమస్కారం పెట్టుకుంటావు, అదేంటది భౌతశక్తి. అది నువ్వు తలుచుకుంటున్నావు, నువ్వు పెట్టుకున్నటువంటి అది నీ యొక్క విశిష్టత. అది అంతేగాని గురువు గారి విషయంతో చూడాలంటే ఇక్కడ రావాలి, ఇటువంటి పరిస్థితులు చూడాలి. ప్రకృతి బ్రహ్మ పదార్థం లాంటి, ఈశ్వర పదార్థం లాంటి, విష్ణు పదార్థం లాంటి త్రిమూర్తులు సృష్టించినటువంటి ఈ ప్రకృతిని మనం చూడాలి. చూసినప్పుడే ఆ గురువు యొక్క విషయం తెలియబడుతుంది. తెలుసుకున్నప్పుడే మనం మన కుటుంబాలు అన్నీ ప్రశాంతంగా అన్నీ సంతోషంగా ఉంటాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మరి ప్రతి సంవత్సరం కన్నా ఒక సంవత్సరం కన్నా అలా ఎదుగుదల ఉండాలని చెప్పేసి ఈ బౌరగ గ్రామానికి, అలాగే బౌరగ ప్రజలకి, మన్యం ప్రజలు కోరుతున్నాను. అలాగే ఈ గురువులు ఎంతో కష్టపడి వారి యొక్క సతీమణి జహరాబేగం గారి యొక్క బంగారం కూడాని వారు అది తీసి ఇక్కడ భూమి కొనడం జరిగింది. ఆ సమయంలో అప్పట్లో భూమి 5,000, 3,000 అట్లా ఉండేది. మరి అటువంటి గురువులు కొన్నటువంటి భూమి ఇది. అటువంటి భూమిని మరి దొంగలు దోచుకుంటే ఎలా ఉంటుంది? మనకి దొంగలు దోచుకుంటే ఎలా ఉంటుంది? మరి దొంగలు దోచుకుంటే పోలీసులు పడతారు. పోలీసులు పట్టకపోతే మనకి ఇక్కడ ఎవరు పట్టాలా? ఊరి ప్రజలు పట్టాలా. ఊరి ప్రజలు గురువుగారి భూమి ఇది, గురువుగారు ఇక్కడ ఆసన్నమై ఉన్నారు, వారి భూమిని నువ్వు ఇలాగా ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి ఊరి ప్రజలకి ఒక శక్తి కలిగి ఉండాలి వారి మీద. వారు ఏదైనా భూములు అమ్ముకోవడం ఇక్కడ వచ్చారా? వీరి భూమి మీద ఏమైనా సంపాదించుకొని కోటీశ్వరులు అయిపోతామని వచ్చారా? ఎవరి గురించి వచ్చారు? మీ గురించి వచ్చారు, మీ ప్రజల గురించి వచ్చారు. ఇక్కడ ఏదో ఏర్పాటు చేసి మీ అందరికీ స్కూలు, బస్సు, ఇలాగ రోడ్లు, ఇలా సకల సౌకర్యాలు కల్పించాలని చెప్పి, నీళ్లు అన్నీ కల్పించాలి, లైట్లు, కరెంట్లు ఇలాగ అన్నీ కల్పించాలని చెప్పేసి ఆ రోజుల్లో ఆయన ఆ ఉద్దేశంతో ఇక్కడ వచ్చారు. కాబట్టి ఈరోజు మీకు రోడ్లు వచ్చాయి, కరెంటు వచ్చింది, స్కూళ్ళు వచ్చాయి, తినడానికి ఆహారం వచ్చింది, ఇప్పుడు బోర్లు పడుతున్నాయి. ఇక్కడ వ్యవసాయం ఎలా ఉందంటే ఈరోజు ధాన్యం కూడా పండించుకుంటున్నారు, ఈరోజు కూరగాయలు కూడా ఇక్కడ పండించుకుంటున్నారు. మరి బౌరాకులు ఒకప్పుడు ఏమీ పంట పండేది కాదు, ఇక్కడ ఏ పంట లేదు. అటువంటి బౌరాకుని ఈరోజు తీర్చిదిద్దినటువంటి మహానీయుడు ఎవరంటే ఈ బౌరాకుకి నేను మనసావాచ చెప్తున్నాను, మొద్దిం భాష గురువర్యులు. దాంట్లో ఏం డౌట్ లేదంటే అసలు ఆయన తీర్చిదిద్దాను. నేను మనసాక్షితో చెప్తాను. నేను ఎందుకంటే ఈ కాలం చూశాను, ఈ ఊరు చూశాను. నేను ఏమీ లేదు ఈ ఊరిని ఏంటి ఒక చిన్న ఏదో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు పోషిస్తుంది, వాళ్ళని చూసుకుంటూని ఊరి ప్రజలందరూ నష్టపోయారు. ఇక్కడ వారి యొక్క ఆశీస్సులకు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇంత కలిగి ఉంది. ఇక్కడ రెండే జరుగుతాయి. ఒకటి మన దారిలో వచ్చేటప్పుడు ఒక గుడి ఉంది, ఆ గుడి దగ్గర తాందోకాలం గుడి, ఇలాగ 2-3 గుళ్ళు ఉన్నాయి. ఆ పూజ తప్ప ఏది జరగదు ఇక్కడ. మరి కాలం మరి శ్రీ విశ్వవిద్యాలయ విద్య ఆధ్యాత్మిక పీఠం అంటే మరి ఆషామాషి కాదు. వారు ఎంతో సహనపరులు, సహనంతో చూస్తారు, సహనంతో వింటారు. కానీ వారి మీద నిప్పులు చల్లారా అంటే మీరే కాలిపోతారు, చివరికి మీరే కాలిపోతారు. ఇది చూసాను, ఇది యథార్థం. ఇదేదో ఆషామాషిగా చెప్పిన విషయం కాదు. సహనం అంతే, మానవత్వానికి సహనం చూపుతారు. భగవంతుడు ఏం చెప్పాడంటే ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో వర్గాలు ఉన్నాయి, కానీ అన్నిటికీ మించింది మానవత్వం ఉండాలి. మనకి ఇక్కడ రావాలంటే 4, 6, 7 దారులు ఉన్నాయి.
రావచ్చు. ఒక్కొక్క దారికి ఒక్కొక్క ఎంచుకుని ఏబడి ఎలాగొస్తున్నామంటే వారికి తెలిసిన దారికి వస్తే వారు సులభం అనిపిస్తుంది. వారు తెలియని దాన్ని వస్తే ఎవరో ఒకరిని అడిగి వస్తారు. లేకపోతే దారి ఇంకా మెలుగులో ఉంటే కష్టపడి అలా ఎలా తిరిగి రావడం జరుగుతుంది. కానీ మార్గాలు ఎన్నున్నప్పటికీ దైవం మార్గం ఒకటే. ఆ మార్గాన్ని ఎంచుకుని ఇక్కడ వచ్చారు. మరి ఎంచినప్పుడు మీ అందరూ వచ్చినప్పుడు ఊరికనే వెళ్ళిపోగలడానికి అవకాశం ఉంటుందా? మీ కొవ్వుల్లోని ఆశీస్సులైనటువంటి విషయం మీరు తీసుకుని వెళ్తున్నారు. అది మీకు ఇప్పుడు తెలియబడదు. ఒక కాలం వస్తుంది, ఆ కాలం మీకు తెలియబడుతుంది, చెప్పుతుంది ఆ కాలం. నువ్వు ఆ రోజు తెలుసుకోలేకపోయావు, గ్రహించలేకపోయావు. గ్రహించిన విషయాన్ని ఈ రోజు గ్రహించు. వారు ఇచ్చారు, గురువారు ఆశీస్సులు ఇచ్చారు, గురువారు ఆశీస్సులే. వాళ్ళ ఎవరు వచ్చారండి, వాళ్ళ వాళ్ళు ఎవరో చెప్పారండి, నేను విన్నానండి, అది అలా జరిగింది అంటారు. కాదు, తప్పది, చాలా తప్పది. అంతకుముందు ఎవరి దగ్గర వచ్చి అడిగావు నువ్వు? శ్రీ విశ్వవిద్యాలయ విద్య ఆధ్యాత్మిక గురువారి దగ్గరికి వచ్చి అడిగావు. ఆ గురువారి ఆశీస్సులు ఇస్తే వేరే ఒకళ్ళ ఆశీస్సులు అని చెప్పేసి చెప్పుకోవడం దానికి ఏమవుతుందంటే ఆ ఇంట నీరు కారిపోతుంది. ఆ ఇంట ఎప్పుడు కాలువ గర్భంలో కలిసిపోతుంది అలాగా. మరి అటువంటి విషయాన్ని మనం గ్రహించినప్పుడు, మనం తెలుసుకున్నప్పుడు శ్రీ విశ్వవిద్యాలయ విద్య ఆధ్యాత్మిక పీఠం 550 సంవత్సరాల చరిత్ర కలిగిన పీఠంలో మనం ఎందుకు వస్తున్నామంటే అక్కడ ఏ ఆశ కలిగినటువంటి ఏది ఉండదు. కడుపు నిండా భోజనం పెడతారు, కప్పుకోవడానికి చలికాలంలో దుప్పట్లు ఇస్తారు, ఉండడానికి ఏదైనా ఉంటే షెల్టర్ కల్పిస్తారు. మనిషికి ఈ 3 కావాలి. ఆ 3 శ్రీ విశ్వవిద్యాలయ ఆధ్యాత్మిక పీఠం కల్పిస్తుంది. కల్పించినప్పుడు మనకి వేరే ఆశలు ఎందుకు? వేరే ఆశలు అంటే ఏంటి? ఆ ఇంటికి వెళ్ళడం, ఈ ఇంటికి వెళ్ళడం, ఆ ఇంట్లో విషయాలు ఈ ఇంట్లో, ఈ ఇంట్లో విషయాలు ఆ ఇంట్లో తెలుసుకోవడం, గొడవలు ఆడుకోవడం, ఆ భౌత శక్తిని ముందు పెట్టుకోవడం, భగవంతుడు వెనకాల తోసేయడం. తోసేసేమంటాం మనం? భగవంతుడు లేదంటాం. వీడు చేసిన పని చెప్పదు. ఈ పక్కింటికి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి మూసుకొచ్చే మాటలు చెప్పుకోరు వీళ్ళు. భగవంతుడు పక్క పెట్టేసుకుని భగవంతుడు అబ్బాయి ఆ గురుగారు ఏం చేయలేదు అంటావు. గురుగారు చేయకపోవడం ఏంటి? గురుగారు చెప్తూనే ఉన్నారు. నువ్వు అంతకుముందు నువ్వు దయ్యాన్ని సంత చేసుకుంటే ఎలాగవుద్ది? అది కాదు. గురువుగారిని ఎప్పుడు ఆశీస్సులు ఉంటుంది. అలాగే మహామంత్రం అనే విషయాన్ని మీరు జపిస్తూనే ఆ గురువు సాన్నిధ్యంలో ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఆశిస్తూ, ఇలాగే ఈ మహాసభ విషయంగా ఈ గురువర్యులు మోదిన్ భాష బ్రహ్మర్షి గురువర్యులు ఇక్కడ ఈ మహాసభగానే ఇది ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన అంతిమ కోరిక ఎప్పటి నుంచో ఉండేది. అలాగే ఆయన పేరట ఇక్కడ జికీర్ మందిరం అని చెప్పేసి ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి ఆయన ఇక్కడ జ్ఞానం చేసుకున్నటువంటి మహాపుణ్య ఈ భూమి, ఈ స్థలాన్ని మనం వచ్చినందుకు మన అందరికీ ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పేసి నేను ఆశిస్తూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటాను. సర్వే జన సుఖమే భవంతు. పరబ్రహ్మ శ్రీ మోహిన్ భాషా సద్గురువర్యులు 1981 నుంచి 1989 అంటే 8 సంవత్సరాలు అష్టమ పీఠాధిపతిగా ఉన్నారు. అప్పుడే ఇది 1974లో ఈ భూమిని కొనడం జరిగింది. 50 సంవత్సరాలు నేటికి అయింది. 89 తర్వాత అంటే 90 నుంచి నేటి వరకు ఇంకా ఇప్పుడు దీని స్వామి యొక్క ఆజ్ఞ ప్రకారం అహ్మద్ అలీ షా గారే దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా అహ్మద్ అలీ షా గారే మనకి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశం మనకి ఇచ్చినటువంటి వారు ఎవరు అంటే అహ్మద్ అలీ షా గారు. మనందరి ఇక్కడికి వచ్చేటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. క్లాప్స్. నేను చెప్పాను ఇక్కడ శరభావతారము అని. ఇక్కడ అటువంటి పవర్ఫుల్ ఉంది కాబట్టి ఇవాళ అలీ షా గారి నోట్ అంటే ఉగ్ర రూపం దాల్చిందా లేదా చెప్పండి. మనం కాదు చెప్పేది, పిఠాపురం సభ్యులు కాదు, బౌరవాక సభ్యులు చెప్పండి. 50 సంవత్సరాల కిందట మీ బౌరవాక ఎలాగుంది నేను చూసాను, నా అనుభవం చెప్తాను. తర్వాత 50 సంవత్సరాల తర్వాత కింద మీరు ఆలోచించను ఎలా ఉంది, గట్టుందా, దారి ఉందా లేదు. మోదిన్ భాషా గారు ఇలా అడ్డదారి రాకుండా ఇలా శరభవరం వరకు బస్సు మీద వచ్చి, పిఠాపురం నుంచి శరభవరం బస్సు మీద వచ్చి, ఆ శరభవరం నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు ఉందండి? 8 కిలోమీటర్ల వరకు ఉన్నది. కొండ మేంచి దిగి వచ్చేవారు. చెప్తాను నా అనుభవంలో విషయం. కాబట్టి మీరు అప్పుడు 50 సంవత్సరాల కిందట ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి. ఇవాళ హాయిగా రోడ్డు మీద నడవగలుగుతున్నారు, రోడ్డు మీద బళ్ళు నడుపుతున్నారు, పంట తింటున్నారు, నా 5 ఏళ్ళు నోటికి పోతున్నాయి. ఇది ఎవరి సంకల్పం? ఇది ఎవరి బలము? ఇది ఎవరి ఆశీస్సు? పరబ్రహ్మ శ్రీ మోహిన్ భాషా సద్గురు యొక్క ఆశీస్సు. చెప్పండి బౌరవాక ప్రజలు, అవునా కాదా? 50 సంవత్సరాలు అంటే వాళ్ళకి తెలుస్తుంది, అప్పుడున్న వాళ్ళకి తెలుస్తుంది.
ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు, రోడ్లు పడిన తర్వాత పుట్టి ఉన్న వాళ్ళకి తెలియదు అప్పుడున్న విషయం ఏంటో, ఆ కష్టం ఏంటో, ఆ బాధ ఏంటో. అటువంటి విషయాన్ని అహ్మద్ అలీ షా గారు ఉగ్ర రూపంలో చెప్పానుగా సర్వావతారంగా ఆయన మనకి నొక్కి చెప్పి ఒక రకమైన మనకి చేశారు. అటువంటి అంటే దుష్ట శిక్షణ శిష్య రక్షణ, ఆ దుష్ట శిక్షణ శిష్య రక్షణ అనేటువంటి విషయంగా అహ్మద్ అలీ షా గారు స్వామి యొక్క ఆజ్ఞతో అప్పుడు 80-90 నుంచి ఆయన ఈ కార్యక్రమాలు గౌరవ అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి. ఇప్పుడు అలాగే స్వామికి సోదరులైనటువంటి హుసేన్ సాయి గారిని కూడా వారి యొక్క ఉపన్యాసాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. సగ్గువరులు డాక్టర్ ఉమర్ అలీ షా సగ్గువరులకి నా పాదాభినందనలు. మొతిన్ భాష అష్టమ పీఠాధిపతి మా తండ్రి గారు, వారికి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, అలాగే అహ్మద్ అలీ షా గారికి, మా అన్నయ్య గారు అహ్మద్ అలీ షా గారికి, వారికి కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చినటువంటి సభ్యులందరూ విశ్వవిద్యాన ఆధ్యాత్మిక పీఠం సభా సభ్యులకు, బోర్యాక సభ్యులకు, వారందరికీ పాత్రికలకు వారందరికీ నా పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. మనం ఈరోజు ఇక్కడ వచ్చామంటే ఒక విశిష్టత. పరబ్రహ్మశ్రీ మొహిద్దీన్ బాషా గారు, మా తండ్రి వారి గారు ఎన్నో కష్టాలు పడి ఈ ప్రదేశానికి వచ్చారు. ఈ ప్రదేశం రావాలంటే రోడ్డు నిర్మాణం లేదు, మహమ్మద్ అలీ షా గారు చెప్పినట్టు నిర్మాణం లేదు, అన్ని కొండలు, ఎక్కడో ఉమ్మంగి నుంచి ఇక్కడికి నడిచి రావాలి, లేకపోతే కొండలు దాటాలి, కొండలు దాటి ఈ రోడ్డుకి రావాలి, ఈ ప్రదేశం రావాలి. వారు ఈ నడిచినటువంటి ఈ ప్రదేశం ఇది, ఎక్కడి నుంచి చివరికి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఏవైతే నడక దారి ఇస్తారో ఆయన నడిచిన దారి అంతా రోడ్డు అయింది. ఈరోజు అక్కడ రోడ్డే లేదు, ముందు ఎక్కడి నుంచి ఎక్కడ నడుచుకుంటూ వస్తున్నారో ఆ రోడ్డు, ఆ నడిచినంత దారి కూడా రోడ్డు అయింది ఈరోజు. మరి అంతకుముందు రోడ్డు లేనప్పుడు మొహిద్దీన్ బాషా గురువర్యులు అహ్మద్ అలీ షా గారు ఒక చిన్న స్కూటర్ మీద ప్రయాణం చేసి వచ్చేవారు ఇక్కడికి. ఆ బండి కూడా సగం దూరం వచ్చి ఆగిపోయేది, పూర్తిగా ఇక్కడ దాకా వచ్చేది కాదు. బండి మళ్ళీ అక్కడ పెట్టేసి ఒక 30-40 కిలోమీటర్లు నడిచి లోపలికి వచ్చేవారు ఈ రోడ్డు మార్గాన్ని. ఇక్కడ చుట్టుపక్కల కొండలు దండలు ఏ ఉండేవి కాదు, దారి రావాలంటే చాలా కష్టపడేది. తర్వాత ఇక్కడ ప్రజలు ఒక నీళ్ళ కోసం వెళ్ళాలంటే ఒక 10-20 కిలోమీటర్లు వెళ్తే కానీ తాగడా నీళ్ళు ఉండేది కాదు. ఇక్కడ కష్టాలు తెలుసుకున్నారు వారు. అసలు భూమి కొండం, ఎందుకంటే భూమి కొండం ఒకటే ఒక ఎత్తైతే ఇక్కడ ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవడం కోసం వచ్చారు ఆవిడ. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, నలుమూల గ్రామం, ఇక్కడ ప్రజలు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం ఉదయం వస్తే అర్ధరాత్రి ఇక్కడే ఉండేవారు. ఆయన ఉండి ఇక్కడ ప్రజల కష్టాలు తెలుసుకునేవారు. ఇక్కడ మాన్యంలో చాలామంది ఉండేవారు గిరిజనులు. చూసి ఎవరో ఆయన ఇలా వెళ్తున్నారు, ఇలా వెళ్ళిపోతున్నారంటే ఆయన తెల్ల లాల్చీ పైజామా లాగా వేసుకొని ఇలాగే ఇదే దారి నడిచి వెళ్ళేవారు అన్నమాట. అలీ షా అన్నయ్య గారు చెప్పినట్టు ఇక్కడ చూస్తే మళ్ళీ అక్కడ చూస్తే అక్కడ కనిపించేవారు అని చెప్పేసి అన్నారు కదా, అలాగే అనేవారు అన్నమాట. అండి ఇదేంటి ఇప్పుడే ఇక్కడ చూశాను మళ్ళీ అలాగే వెళ్ళిపోయారేట అనేవారట. అలాగే వెళ్తూ ఒకరోజు కొండ మీద జారి పడ్డారు. ఆయన జారి పడ్డదంతే దెబ్బలే, గాయాలు. ఆ గాయాలతోనే మళ్ళీ ఆయన వచ్చి ఎక్కడైతే ధ్యానం చేసుకునే ఈ ప్రదేశం ఉందో ఆ ప్రదేశానికి వచ్చారు. ఆయన వచ్చి ధ్యానం చేసుకున్నారు అదే గాయాలతోని. ధ్యానం చేసుకొని మళ్ళీ అక్కడ ప్రజల కష్టాలు తెలుసుకుని అందులో ఒక గిరిజన మహిళ వచ్చి, బాబు నీళ్లు తాగడానికి ఎంతో దూరం వెళ్తున్నా బాబు, ఇక్కడ నీళ్లు మాకు తాగడానికి లేవు అని చెప్పడం జరిగింది. చెప్తే అలా ఎక్కడ తవ్వితే నీళ్లు బాగుంటుంది అని చెప్పేసి వారు మొహిద్దీన్ బాషా గురువర్యులు ఇలా చూసుకుంటూ వచ్చారు. చూసుకుంటే
ఒక ప్రదేశాన్ని చూశారు, ఒక చోట చూసి ఇక్కడ నీళ్ళు తవ్వితే సరైన నీళ్ళు వస్తాయని చెప్పేసి వెంటనే అక్కడ బావి తవ్వించడం. మేము వస్తున్న దారిలోనే ఒక బావి మీకు కనిపిస్తుంది, ఆ బావి తవ్వించారు. సుమారు 8-9 అడుగులు అయ్యేసరికి స్వచ్ఛమైన నీరు, తీయమైన నీరు. ఇప్పుడు బోర్ తవ్వితే నీళ్ళు తీయని నీళ్ళు వచ్చాయి కాదు, ఇప్పుడు ప్రదేశాలు తవ్వుతాయి కొన్ని చోట్ల, కానీ తవ్వినట్టే నీళ్ళు వచ్చి 4-5 అడుగులు తవ్వినట్టే నీళ్ళు స్టార్ట్ అయ్యి అందులో రావడం మొదలెట్టింది. పెద్ద బావిలా నీళ్ళు తవ్వించారు. తవ్వించి అందులో 10-20 కిలోమీటర్ల వాటర్ నీళ్ళు తెచ్చుకోవాల్సిన బిందులతోని వారు తెచ్చాక ఇదే ఊర్లో అందరూ వచ్చి నీళ్ళు తాగడం, ఆ నీళ్ళు వాడుకునేవారు తాగడానికి. వాళ్ళందరూ ఎన్నో అనారోగ్యాలతో ఉన్నా ఆ నీళ్ళు తాగేసి అనారోగ్యాలను బయటపడ్డారు. తర్వాత ఇక్కడ ప్రజలు ఒక గురువుగారు వచ్చారు, పిఠాపురం గురువుగారు అని వారందరూ వారిని పలకడం జరిగింది. పిఠాపురం గురువుగారు అని చెప్పేసి వచ్చేవారట. అప్పుడుదా తెలియదు వాళ్ళకి ఏటన్నది, వీరి ఏటో వీరి విశిష్టత ఏటో ఎవరు తెలీదు. వీరు ఎందుకు వచ్చారు, ఇవన్నీ ప్రదేశాలు తిరుగుతున్నారు దేనికి అని కూడా తెలిసేది కదట. తర్వాత ఆయన కోసం తెలుసుకొని ఇక్కడ ప్రజలందరూ వారి యొక్క శిష్యులుగా మారడం జరిగింది ఆ కాలంలో. తర్వాత తరచుగా మేము చిన్నతనంలో మమ్మల్ని కూడా తీసుకొచ్చేవారు ఇక్కడికి. నేను బాగా చిన్నోడిని, ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటాయి, పెద్దగా తెలీదు. జహరమ్మ గారు మా అమ్మగారు చెప్పేవారు ఇక్కడ బౌరేఖలో ఏం జరిగేది అని ప్రతి విషయం నాకు చెప్పేవారు. వారితో ఎక్కువగా కూర్చున్నప్పుడల్లా సరదాగా కొన్ని విషయాలు చెప్పేవారు నాకు నాన్నగారి కోసం. ఇక్కడ వచ్చినటువంటిది సభా సభ్యులు ఎలా ఏ విధంగా వచ్చేవారు, అక్కడ ఎలా జరిగిందని చెప్పేవారు. ఆయన బౌరేఖ వస్తే ఉదయం వెళ్తే క్యారేజ్ కట్టమనేవారట పెద్దమ్మ గారికి, వేరమ్మ గారికి. క్యారేజ్ కట్టి కోడిగుడ్లు పులుసు అన్నం కట్టించేస్తే అదే అన్నం తీసుకొని ఇక్కడ వచ్చేవారు. ఇవన్నీ కార్యక్రమాలు చూసుకొని ఆ అన్నం ఇంత తిని ఇక్కడే కూర్చునేవారు. కోడిగుడ్డు పులుసు చేయమనేవారట, ఏం చేయమనేవారు కదా, కోడిగుడ్డు పులుసు మజ్జిగ అన్నం అది తినేసి ఇక్కడే కార్యక్రమాలు చూసుకొని మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ నడిచి వెళ్ళాలా. రోడ్డు మార్గం ఎప్పుడైతే మన సౌకర్యాలతో వచ్చాము మళ్ళీ 40 కిలోమీటర్లు నడిచి ఉమ్మంగి నుంచి మళ్ళీ అక్కడి నుంచి బస్సు ఎక్కలేస్తే ఆ స్కూటర్ 2 బండ్లు ఇంధనం బండి మీద వెళ్ళాలా. అలాంటి నడకాడిన వచ్చినట్టు ప్రదేశం ఇది. ఎందుకు వచ్చారంటే వారు ఇక్కడ ఏదో ప్రజలకి సేవ చేద్దాం, ప్రజల నుంచి అనారోగ్యాన్ని కాపాడదాం అని చెప్పేసి తర్వాత ఒక తపస్సు చేసుకుందాం అన్న ప్రదేశం ఇదే. నాకు తపస్సు చేసుకునే ప్రశాంతమైన ప్రదేశం ఇదే. నేను ఇక్కడే జ్ఞానం చేసుకునే ప్రదేశం ఇదే సరైంది అని చెప్పి ఈయన వచ్చారు. వచ్చి ఈ ప్రదేశాన్ని వీరు ఇక్కడ పంటలు పండేలాగా వారి యొక్క పాదం ఎలాంటిది పడిందంటే ఈశ్వర స్వరూపమైన పాదం అన్నమాట. ఆ తేజస్సు ఎలాంటిదంటే చాలా తేజస్సు. ఆయన చూస్తే 4-5 రకాలుగా కనిపిస్తారు. ఆయన మనం ఏ రకంగా చూస్తే ఆ రకంగా ఆ యొక్క భగవంతులు కనిపిస్తారు ఆయన స్వరూపంలో చూస్తున్నప్పుడు. ఆయన నడకాడిన ప్రదేశం ఈ విధంగా ప్రతి సంవత్సరం మనం ఇక్కడ ఒక సభ పెట్టి ఆయన ఒక సంకల్పం ఇక్కడ కూడా సభ పెట్టాలి, ఇక్కడ వస్తే బాగుంటుంది అని చెప్పి వారు అనుకునేవారు. అదేవిధంగా మన ఉమర్ అలీ షా సద్గురువర్యులు ఇక్కడ కూడా ఒక మెడికల్ క్యాంపులు పెట్టి మా తండ్రిగా తర్వాత సద్గురువర్యులు కూడా సేవలు అందించారు. ఇక్కడ మెడికల్ క్యాంపులు, ఐ క్యాంపులు, ఇంకా అనేక క్యాంపులు పెట్టారు ఎటువంటి రోగాలు రాకుండా, బారి రాకుండా. మరి ఈ ప్రదేశం ఎలాంటిదంటే బౌరేఖ కాదు, బంగారు వాక. కింద సంవత్సరం సభలో ఇక్కడ ప్రజలే అన్నారు, ఇది బౌరేఖ కాదు సార్, బంగారు వాక అని పేరు పెడదాం దీనికి అని చెప్పేసి కింద సంవత్సరం ఇక్కడ బౌరేఖ ప్రజలే సర్పంచ్ గారు ఆయన చెప్పారు, ఇది బంగారు వాకగా పేరు పెట్టాలా, బౌరేఖ కాదు బంగారు వాక చేయాలి దీన్ని, ఈ పేరుని అని చెప్పేసి వారు ఈ సభాముఖంగా కింద ప్రతి సంవత్సరం వారు చెప్పడం జరిగింది. మరి వారు కింద సంవత్సరం చెప్పినట్టు ఉపన్యాసాల్లో వినుకుంటే వారెన్నో ఈ యొక్క సభా సభ్యులు ఈ ప్రతి ఒక్క సభ జరిగినప్పుడు కూడా రావాలి, అందరూ స్వామి ఆశీస్సులు పొందాలి, అలాగే మొహద్దీన్ బాషా గురువులకు ఆశీస్సులు పొందాలి. వారు అక్కడ మనం ఇక్కడ ఉన్నా సరే వారు చూస్తూనే ఉంటున్నారు.
భౌతికంగా మనం చూస్తూనే ఉన్నారు ఆయన. మనం లేదనుకోకుండా ఆయన అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి మన అమ్మల్ని అందరినీ గమనిస్తున్నారు. ఎంతమంది సభ్యులు వచ్చారు అంతమంది అందరినీ చూస్తున్నారు, వారు గమనిస్తున్నారు. మేము రాలేము బాబు, మేము దూరం నడలేము బాబు అన్న వారు తీసుకొస్తారు వారే. ఇక్కడున్న వాతావరణం ఎక్కడ ఉండదండి, ఆరోగ్యమైన వాతావరణం ఇది. ఈ చుట్టుపక్కల ఎటువంటి ఫ్యాక్టరీలు లేవు, ఎటువంటి కలుషితం లేదు, పొల్యూషన్ లేదు, స్వచ్ఛమైన గాలి, ఎటువంటి అనారోగ్యాలు పడే అవకాశాలు లేవు ఇక్కడ. అన్నీ చుట్టుపక్కల కొండలు చూడండి, మీకు గమనిస్తే చుట్టుపక్కల కొండలే ఉన్నాయి. మీకు అన్నవరంలో దేవస్థానం ఉంది, అది కొండల మధ్యలో ఉంది. తిరుపతిలో దేవస్థానం ఉంది, అది కొండల మధ్యలోనే. మరి మొయిద్దీన్ బాషా గారిది ఎక్కడుంది? చుట్టూ కొండల మధ్యలోనే ఉంది. వారు కొండల మధ్యలోనే వలిశారు. మరి ఆ తపస్సు ఎక్కడెక్కడ భగవంతుడికే ఉంటుంది, ఆ యొక్క దేవ భక్తులు అంటే తపస్సు ఉంటుంది. మరి ఆ తపస్సులు వారు చేశారు, వారికి జ్ఞానం చేసుకున్నారు, అందరినీ ఆశీస్సులు ఇస్తున్నారు. వారు ఆశీస్సులు పొందాలంటే మనం ఇక్కడికి రావాల్సిందే. ఇక్కడికి వస్తేనే వారు ఆశీస్సులు పొందుతారు. సభా సభ్యులు గమనించాలి అందరూ. కాబట్టి ప్రతి ఒక్కరూ సభా సభ్యులు ఈ ప్రతి సంవత్సరం జరిగిన సభకి తప్పనిసరిగా రావాలి. ఎంత రాలేకపోతున్నా సరే రావాలని సంకల్పం ఉండాలి. స్వామి యొక్క సంకల్పం ఉంటే మనం తప్పకుండా ఆ దారిలో మనం రాగలుగుతాం. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సభా సభ్యులకు అలాగే అందరికీ నా పేరున నమస్కారం తెలియజేసుకుంటూ శుభ ఆశీస్సులు. శ్రీ విశ్వేశ్వర గారికి ధన్యవాదాలండి. స్వామి అంటున్నారు అంటే ఒక్కొక్క మునీశ్వరుడు అవతారు ఒక్కొక్క చోట తపస్సు చేసుకుంటూ ఉంటారు. హుస్సేన్ షా సద్గురు గారిని చూడండి. నేను హుస్సేన్ సద్గురు గారి దగ్గర ధర్మం తీసుకున్నానని చెప్తాను. శాతత్వం చదువుతా ఆయనకి ఎంతో ఆనందం అండి. శాతత్వం చదువుతున్నాను బాబు అంటే చాలు ఎంతో నవ్వుతూ ఉంటారు. అంటే అలాగా మొయిద్దీన్ బాషా గారు, పరబ్రహ్మ మొయిద్దీన్ బాషా గారు అష్టమపీఠాధిపతి బౌరవాకి వెళ్ళాను అంటే చాలు మనకు ఆశీసే. అంటే అటువంటి అంటే అటు తపస్సు గోదావరి ఒడ్డున చేసే హుస్సేన్ షా సద్గురు యొక్క తపస్సు అంతా కూడా సాధన అంతా కూడా ఎక్కడ జరిగింది? రాజమండ్రిలో జరిగింది, గోదావరి ఒడ్డున జరిగింది, గౌతమి మహాముడు. అలాగే అష్టమపీఠాధిపతుల యొక్క తపస్సు అంతా కూడా తపోభూమిగా మార్చింది ఎవరంటే అష్టమపీఠాధిపతి పరబ్రహ్మ మొయిద్దీన్ బాషా గారు బౌరువాకలోనే. ఆయన యొక్క ఆశీస్సు పొందాలి అనుకుంటే బౌరువాక, కాబట్టి బౌరవాకలోనే బంగారు వాక అని చెప్పడం జరిగింది. అటువంటి మీరు బంగారు వాకలో ఉంటున్నారు కాబట్టి పాత వాక ఎలా ఉందో మనం ఇప్పుడు ఉన్నటువంటి బౌరవాక ప్రజలకు తెలియకపోవచ్చు, 50 సంవత్సరాల కిందట ఎలా ఉందో. నేను సూర్యబాబు గారు 1975లో బీకాం పెద్దాపురంలో చదువుతున్నాను అండి. 74లో ఈ భూమిలోకి అయ్యగారు పాదం పెట్టినప్పుడు చెప్పాను కదా మీకు, పిఠాపురం నుంచి రావడం చాలా కష్టంగా ఉండేది ఆయనకి. ఎక్కడ శరభారం బస్సు పట్టుకోవాలి, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇప్పుడు తెలియదు, ఎంత ఎక్కుతారో తెలియదు, ఎన్ని చోట్ల ఆగుతుందో తెలియదు. గంట ప్రయాణానికి 3 గంటలు ప్రయాసపడాలి. ఒక తత్వవేత్త 3 గంటల సేపు బస్సులో ఉండాలి. ఆయన పట్టుకుని ఇక్కడికి వచ్చేవారు. ఒక్కోసారి తోడు ఉండేవారు, ఒక్కోసారి వచ్చేవారు. వచ్చి ఇక్కడి నుంచి దారి లేదు, మళ్ళు ఏమీ లేవు, కాలువ లేదు. వేళ అంటే మీకు కాలువ వచ్చిందండి, నేను చూసాను వేళంతా రోడ్లు వేళ హాయిగా ఉన్నాయి. కాబట్టి అటువంటి కాలువలు లేవు, గట్టులు లేవు, పంటలు లేవు, పత్తి చేలు అంతా రాగిడి భూమి, ఏమీ లేవు, అడవిలా ఉంది. అందుకని బౌరవాక్ అంటే బౌరు అంటే నేచర్ ఆఫ్ యానిమల్స్. కానీ ఆయన హుస్సేన్ షా గారు ఏమన్నారంటే బంగారు వాక్ అన్నారు. అంటే ఆ హుస్సేన్ అంటే ఆ యానిమల్ నేచర్ ఆఫ్ యానిమల్స్ని మానవులుగా మార్చేశారంటే బంగారు వాక్గా మార్చేశారనమాట. అటువంటి ఆశీర్వాదం ఆయనది. అయితే కొండ ఎక్కొచ్చేవారండి. ఈ కొండ మాస్టర్ రాజు గారును మొయిద్దీన్ బాషా గారు రోజు మంచి ఎండ, మే నెలలో అండి బాబా. ఆయన మే నెలలో ఎలాంటి ఎండ ఉంటుంది, నీళ్లు లేవు, చెప్పారు కదా ఇప్పుడే, తాగడానికి నీళ్ళు బౌరవాకం ఎవరికని. కొండ ఎక్కొస్తే ఆకలి వేస్తుందట. సరిగ్గా నెడనట్టు మీద ఎండ ఉన్నప్పుడు కొండ మధ్యలో వచ్చాడు, ఆకలి వేసేస్తుందట. అది బహుశా 10-10:30 గంటలకు వస్తుందండి అది శరభారం బస్సు ఇక్కడికి. 11 గంటలు కొండ ఎక్కితే 1 గంటకి మీదకి ఎక్కారు. ఆకలి ఏం చేయాలంటే అక్కడ పక్కన ఏమో దొరుకుతుందో చూడు బాబు అన్నారట మాస్టర్ రాజు గారిని అయ్యగారు. అడిగితే బీరకాయ దొరికింది బాబు అని, తీసిరా అన్నారట. అంటే అక్కడ ఆ బీరకాయ తిని
కొన్ని మంచి నీళ్ళు ఆ బీరకాయలో కొద్ది వాటర్ తడితే పచ్చి బీరకాయ అయితే కొద్ది వాటర్ ఉంటుంది కదండి. కాబట్టి పర్లేదు కింద దిగే వరకు సరిపోద్దులే అనుకుని ఇద్దరు కిందకి దిగి నీళ్ళు చూస్తే నీళ్ళు ఎక్కడాలో మళ్ళీ ఎక్కడికో పోయి తెచ్చుకోవాల్సి వచ్చిందట. ఆ విధంగా ప్రయాణం చేశారండి ఈ బౌరవ. తర్వాత ఇక్కడ పెద్దమ్మగారు పిల్లలు అందరూ యాస విడిది కింద వచ్చేవారు. ఎవరుంటారండి, సీతారామ లక్ష్మణుల వాళ్ళు అరణ్యంలో ఎలాగైతే పర్ణశాలలో ఉన్నారో అలా యాసవికాలంలో పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉండేవారు. ఇక్కడ ఉండి ఉంటారా? వాళ్ళ తపోమూర్తులు ఏం చేస్తుంటారు, వాళ్ళ యొక్క సంకల్పం, వాళ్ళ దృక్కు, వాళ్ళ దృశ్యం, ఆ యొక్క భావం అన్నీ కూడా ఇక్కడ తపోభూమిగా ఇవన్నీ కూడా చూసుకుంటూ బయటికి ఏమనుకుంటూ ఆనందంగా యాసవికాలం హాయిగా చూసుకోవడానికి వచ్చారు కాదు. ఆయన ఎంతో చెప్పారు కదా, నిర్మలైనటువంటి ప్రాంతం, తపస్సు చేసుకోగలిగిన అనుకూలమైనటువంటి ప్రాంతం కాబట్టి ఆయన ఇది సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన ఎంపిక చేసుకుని తన యొక్క తపశ్శక్తిని పెంచుకుని మన శిష్యుల్ని కాపాడుతూ వచ్చారండి. అది ఆయన బోలాశంకరుడు, అందులో అనుమానం లేదు. మోహిద్దన్ బాషా గారంటే బోలాశంకరుడు. కాబట్టి నీకు ఏది, నువ్వు దుష్టుడైన శిష్టుడైన ఏది కావాలంటే అది ఇచ్చేసేవారండి. నువ్వు దుష్టుడు కదా, నువ్వు అర్హుడు కాదా అనడానికి ఎనువారు కాదు. బాబు స్వామి నాకు ఇది కావాలంటే పో వచ్చేస్తుందను. అమ్మాయి పెళ్ళి కావాలంటే చాలు అయిపోతుంది, పోంటే వారం రోజుల్లో పెళ్ళి అయిపోయేది. ఉద్యోగం రావాలంటే ఉద్యోగం వచ్చేసేది. అలా వస్తుంటే యాతన పడుతుంటే అయ్యగారు ఏమన్నారంటే, బాబు నేను బౌరవాకి వెళ్ళకపోతున్నాను, మీరు పెద్దాపురంలో ఉంటున్నారు కదా, ఒక జట్కా బండిని గుర్రాన్ని కొనండి బాబు అన్నారు. మాగా అంటే అలాగే బాబు అన్నాం. సామర్లకోట వెళ్ళి ఏట్లపాలెంలో గుర్రాలు అమ్ముతారంటే అక్కడికి వెళ్ళాం. గుర్రం చూస్తే అందంగా ఉంది, వయసులో ఉంది, జట్కా బాగుందంటే బాగుందని కానీ పరమానంద శిష్యులు మేము ఇద్దరం కొనేసాండి. 400 రూపాయలు కొన్నాం. ఇక జటకా కావాలి. పెద్దాపురంలో కాటరాపల్లిలో జటకా చేస్తాంటే అటు పెద్దాపురం వచ్చాడు. పెద్దాపురానికి గుర్రాన్ని తీసుకెళ్ళి పెద్దాపురంలో జటకా కట్టించుకుని వెనకాల మేము నడుచుకుంటూ జటకాన్ని తోలుకుంటూ పిఠాపురం వచ్చాము. వచ్చిన తర్వాత అయ్యగారు పెద్దమ్మగారు వచ్చారండి. లోపలికి వెళ్ళామండి. తీసుకెళ్ళాక కొత్త జటకా గుర్రం బాగుందంటే బాగుందన్నారు. ముందు చూస్తే బాగానే ఉందండి. మోహిద్దన్ బాషా గారు చిన్నారా వెనక్కి తోక దగ్గరికి వెళ్ళి చూశారు. ఏంటి బాబు ఇది ఆడగుర్రాన్ని తీసుకొచ్చారు అన్నారు. అది ఆడగుర్రం తెలియదు మాకు, మా గుర్రం తెలియదు. జటకా లాగుతుందంటే లాగుతుంది, లేదంటే బాబు మాకేమీ పెద్దమ్మగారు నవ్వండి బాబు. ఆ గుర్రం పాతాసంలో గడ్డి వేసేది, చెక్కించేదండి. అయగ్రీవాచార్యండి. గుర్రము అంటే అయగ్రీవాచార్య. ఆయన ఎందుకు గుర్రాన్ని ప్రవేశపెట్టారు నాకు అర్థమైంది. ఇప్పుడే చెప్పాను కదా, విష్ణుమూర్తి అవతారం. అయగ్రీవాచార్య విష్ణుమూర్తి అవతారం. ఆ గుర్రం రూపంలో ఆ గుర్రం పాతాసనం చుట్టూరు చెక్కించుకుంటూ వచ్చేది. మోహిద్దన్ బాషా గారు రాబట్టి చెక్కించేది. కానీ గుర్రం దగ్గరికి ఎవరు వెళ్ళలేకపోయేవారు, ఒక మోహిద్దన్ బాషా గారే వెళ్ళగలిగేవారు. బండి గడితే బయటోడు ఎవడని గడితే ఇంక బండి దొరికేది కాదండి. జటక ఆయన ఆగగానే ఆయన ఎక్కువ కూర్చున్న తర్వాత వెళ్ళేదటండి. అలాగే 2-3 సార్లు ఆ గుర్రం మీద జటకా మీద వచ్చారండి. అది మాకు ఇచ్చినటువంటి అదృష్టం. ఆ విధంగా ఈ బౌరవాకి ఈ గుర్రం జటకా బండి ఏర్పాటు చేసి ఆ విధంగా మోహిద్దన్ బాషా గారితో మాకు అనుమానం ఏర్పడింది. అందుకని బౌరవా కనబడికి గుర్రం జటకా బండి గుర్తొస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కష్టపడి ఈ గుర్రం బండికి జటకా మీద రావడం అవసరం అండి. కాబట్టి లోక కళ్యాణం గురించి ఆయన మన కొరస మనం ఉద్ధరించడానికి వచ్చినటువంటి వ్యక్తి స్వామి అవతారి శ్రీ మోహిద్దన్ బాషా సద్గురువర్యులు. అలాగే వారు నీళ్ళు లేవు, నీళ్ళు చెప్పారు కదండి, ఇంకా నేను చెప్పను. నీళ్ళు లేకపోతే బావి తవ్వించారు, ఎంతోమంది వచ్చారు. ఇక్కడికి వెళ్ళి నీళ్ళు పట్టుకెళ్ళేవారు. తర్వాత షా దేవదారు అండి. ఇక్కడ దేవదారు మనకి పీఠంలో పీఠాధిపతులు దేవదారుని మనకు తయారు చేస్తూ ఉంటారు. సకల రోగ నివారణ ఏదంటే దేవదారు. మనకి షా దేవదారు సిద్ధ ఔషధము. సకల రోగాలకు దేవదారు చెక్క ఎక్కడ దొరికేదంటే ఈ బౌరాకులోనే. ఈ బౌరాకులో దేవదారు చెక్క తీసుకొచ్చి దేవదారు తయారు చేసి మన సకల రోగాల నివారణకి మనకి సభల్లో వాటిల్లో దాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి షా దేవదారు అనేటువంటి ఫలితం ఈ బౌరవాకులనే, ఈ బౌరవాకులను దేవదారు చెట్లు పెంచడము, వాటిని తీసుకురావడం, అక్కడ దేవదారు తయారు చేయడం, సకల రోగ నివారణకు వాడడం జరుగుతుంది. అది కురుపులు సకల రోగాలు అన్నిటికీ పనికొచ్చేటటువంటి దేవదారు షా దేవదారు అండి. అది వంశ పారంపర్యంగా వచ్చేటువంటి ఆయుర్వేదిక మెడిసిన్ ఔషధం అండి. అటువంటి దేవదారు ఈ బౌరవాకులో ఉన్నందుకు మనందరం కూడా ధన్యులు అని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు కాలాతీతం అవుతుంది కాబట్టి ఇప్పుడు బౌరవాక ప్రజల నుంచి స్పందన రావాలి కాబట్టి ఇప్పుడు
సర్పంచ్ నంద అప్పారావు గారండి, కొండబాబు గారు ఎంపీటీ కొండబాబు గారు, సర్పంచ్ అప్పారావు గారు వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మౌద్దున్ బాజీషా గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ముఖ్యంగా అయ్యగారు వచ్చిన కాడి నుంచి మాకు కూడా కొద్దిగా అందరికి కూడా బాగుంటుందండి. అలాగనే ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి బాగా కొంచెం ఈ జ్వరాలని నీరసాలని ఎక్కువగా ఉండేవి. అలాగే అయ్యగారు రావటంతో మాకు కూడా కొంచెం ఎన్ని తగ్గుముఖం పట్టాయండి. అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. మా ప్రజలు మా ఊళ్ళో రామాలయం లేకపోతే మా గుడి కట్టాలని అడగడం జరిగిందండి అయ్యగారికి. అలాగే ఈ గ్రామం ఒత్తుకుపోతూ ఉంటూ మా ఊళ్ళో రామాయణ నిర్మించారు. దానికి పక్కన మళ్ళీ గంట స్తంభం ఒకటి వేసారండి. ఇప్పుడు అన్నీ బాగానే జరుగుతున్నాయండి. అయ్యగారు రావటం వల్ల మాకు అన్ని ఆరోగ్యాలు కూడా బాగున్నాయండి. అనారోగ్యాలు కూడా తగ్గాయండి బాగానే. ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టు మా మంచినీళ్ళు బెడద ఇవన్నీ కూడా బాగా రావడంతో మాకు అన్ని కూడా సౌకర్యాలు జరుగుతున్నాయండి, బాగా జరుగుతుంది. అలాగే మాకు ఆలిషా గారు ఆ గుడి పైన కొంచెం కొన్ని విగ్రహాలు పెడతామని చెప్పడం కూడా జరిగిందండి. అది ఒకటే ఉండిపోయింది. ఇప్పటి వరకు అన్నీ బాగానే జరిగాయండి, జరుగుతున్నాయి బాగానే, చాలా అనుకూలంగా ఉంటుందండి. మాకు కూడా బాగుందండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సభాముఖం అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. కొండబాబు గారికి ధన్యవాదాలు. వారు స్పందించినందుకు గౌరవ తరపున మరొక అభ్యర్థి ఎంపీటీసీ పెట్టు అప్పారావు గారు మాట్లాడాల్సిన గురువర్యులు శ్రీ విశ్వవిజ్ఞాన పీఠాధిపతులు ఉమర్ ఆలిషా గారికి, అలాగే వాళ్ళ తమ్ముడైన అహ్మద్ ఆలిషా గారికి, అదే చిన్న తమ్ముడైన హుషన్ ఆలిషా గారికి ధన్యవాదాలండి. అలాగే పత్రికా విలేకరులకు, అలాగే గ్రామ ప్రజలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన శిష్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. ముఖ్యంగా నా చిన్నతనంలో చూస్తే ఇప్పటికీ అప్పటికి చాలా వేరియేషన్ ఉందండి. ముఖ్యంగా రహదారులు కూడా లేవు. ఈవేళ రహదారి మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన విశ్వవిజ్ఞాన పీఠాధిపతులు అయిన మా కోరిక మేరకు గురువుగారు మాకు రామాలయం కావాలంటే రామాలయం కట్టించడం జరిగింది. అలాగే ధ్వజస్తంభం కూడా వేయించడం జరిగింది. అలాగే ప్రతి కార్యక్రమం కూడా మేము ఈయన ఇచ్చిన టాస్క్ ప్రతిదీ కూడా మేము ప్రజలు ప్లస్ గ్రామస్తులు అందరం అవినాభా సంబంధంతో మోటివేషన్ చేసుకుంటూ ఈయనకి అండగా ఉండటం జరిగింది. మరియు ఒక 5 ఇయర్స్ క్రితం మంచి క్యాంపులు కూడా ఐ క్యాంపులు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే మరియు మరోసారి గురువుగారి కోరుకునేది ఏంటంటే మళ్ళీ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయవలసిందిగా శ్రీ విశ్వవిజ్ఞాన పరిషత్ గురువార్యాలకి ఉమర్ ఆలిషా గారు కోరడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటికి మీ వల్ల చాలామంది ఆరోగ్యంగా బాగున్నారు, కళ్ళజోళ్ళు వేయించుకోవడం జరిగింది. ఈ మధ్యలో చాలా కార్యక్రమాలు మీరు మేము కొద్దిగా మిస్ అయ్యాం సార్. ఈ పునర్నిర్మించి ప్రజెంట్ మీరు వాటిని కంటిన్యూషన్ చేస్తారని ఈ గ్రామం తరపున చుట్టుపక్కల గ్రామ ప్రజల తరపున మేము కోరటం జరుగుతుంది. అలాగే మీకు అన్ని వేళలా గ్రామం తరపున ప్రజల తరపున మేము అండగా ఉంటామని ఈ సభాముఖంగా గురువు గారికి మాట ఇవ్వడం జరుగుతుందండి. ఏ పరిస్థితుల్లోనైనా మీకు కూడా మేము ఇటు సీసీ రోడ్డు కూడా ఏర్పాటు చేయడానికి మేము ప్రపోజల్ పెట్టాం సార్ మీ ఆశ్రమానికి. దీన్ని కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టాం. కంపల్సరీగా సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుందండి. ఈ అవకాశం ఇచ్చిన అన్నిటికీ మీకు అండగా ఉంటాం సార్. ప్రతి విషయంలోన ఆశ్రమం తరపున మీకు గ్రామస్తులుగా గ్రామ ప్రజలుగా నా మాటగా మీకు మాటిస్తున్నాను సార్. ఏ విషయంలోనైనా మీకు అండగా ఉంటాము. మీరు చేసే సేవా కార్యక్రమాలకు చాలా కృతజ్ఞులై ఉన్నామండి. ఇంకా మీరు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయవలసిందిగా గురువుగారికి, అలాగే ముఖ్యంగా ఈ వ్యవస్థని ఈ ఊర్లో చూసుకునే మన అహ్మద్ ఆలిషా గారిని మేము కోరడం జరుగుతుందండి. ఎందుకంటే దీన్ని మొత్తం వ్యవస్థ చూసుకునేది ఈయనండి. దీనికి ఆలిషా గారు బాధ్యత వహించి గురువుగారు ఇద్దరు మమ్మల్ని మాట ఇవ్వాలని కోరుతున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన పీఠాధిపతులైన
ఉమారాల్షే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఇప్పుడు మరొక వ్యక్తి శ్రీమూర్తి దొడ్డి మంగయ్యమ్మ గారు మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. జై శ్రీరామ్. ఈ సభకు నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉమారాలిషా గారికి, ఇంకా ఉన్న మా స్వామి బిడ్డలు 5గురికి కూడా నా ధన్యవాదాలు. ఈ సభకు నా ధన్యవాదాలు. చుట్టుపక్కల నుంచి ఎంతోమంది పెద్దలు చిన్నలు స్వామి సభ్యులు వచ్చి ఉన్నారు, కానీ నాకు ఈ అవకాశం ఇచ్చారు. నేను ఇంత ధన్యురాలను కాను, మాట్లాడినంత పెద్దదాన్ని కాదండి. మా స్వామి గురించి ఏయో 4 మాటలు మీ ముందు చెప్పాలని వచ్చాను. మా మహోదన్ భాషా గారు వచ్చేటప్పటికి నేను ఒక 6-7 సంవత్సరాల పిల్లని ఉంటానండి. స్వామి చెరబవారం గుర్రం బండి మీద వచ్చి రాజుగారి మకాం దగ్గర నుంచి నడిచి వచ్చేవారండి. మా కోసం, మా ప్రజల కోసం, మాకు ఆశీస్సులు ఇవ్వడం కోసం వచ్చేవారండి. అప్పుడు పెద్దగా తెలీదు, మా ప్రజలు ఏదో తక్కువగానే స్వామి దగ్గర ఆశీస్సులు తీసుకుండేవారు. అలాగే స్వామి గారు మాకు ఇక్కడ వృక్షాల వల్ల, ఆశ్రముల వల్ల ఆయన ఇప్పటికీ మాతోనే ఈ వృక్షాల్లో ఉన్నారనే మేము భావిస్తున్నామండి. తర్వాత మా రాలీషా గారు, మా స్వామి వచ్చిన తర్వాత మాకెన్నో కార్యక్రమాలు చేశారు. అన్నదానం ఫలితాలు చేశారు, వైద్యం అందించారు, అన్ని రోగాలకి కళ్ళజోళ్ళు వేయించారండి. సంవత్సరం వచ్చి దుప్పట్లు కొనుక్కొని లేని వాళ్ళకి కూడా ఆ ఆశీస్సులు అందిస్తూ దుప్పట్లు ఇస్తున్నారండి. ఏటేటా అన్నదానం చేస్తున్నారు. స్వామి ఆశీస్సులు ఇస్తున్నారు మాకు ఉమారాలిషా గారు. తర్వాత మా మౌదన్ భాషా గారు ఆశీస్సులు కూడా మాకు ఉన్నాయండి. తాతయ్య గారు ఆశీస్సులు ఉన్నాయండి. ఆయన అలా నడిచి వచ్చి ఈ అడవిలో ఆయన యొక్క తత్వాలు చెప్పుతూ, ఆయన యొక్క మంచి చెడ్డలు చెప్పుతూ, అప్పుడు ఎవరో తక్కువ మంది వచ్చి ముసలోళ్ళు ఇనివ్వరండి. అలాగే అలా రెట్టింపుగా ఆయన ఆశీస్సులతో ఇంత జనము. ఇది మా మాజీ సర్పంచ్ గారు అప్పారావు గారు మాకు బంగారు బౌరవాక్ అని పేరు పెట్టారండి. అప్పుడు ఆయన లేరు మన మధ్యలో. ఇప్పుడు తర్వాత మాకు ఇప్పుడు మీతో మాట్లాడిన మాజీ ఎంపీటీసీ గారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. అయ్యగారు ఇంకా చేయవలసిన నాటికి మా గ్రామం సహకరిస్తామని మాటిచ్చారు. అంచేత మీరందరూ కూడా సహకరించి మా స్వామి గారితో ఇక్కడికి వచ్చినందుకు మా స్వామి ఆశీస్సులు మాకు అందుతున్నాయండి. మరి అయ్యగారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకుగా నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నానమ్మా. అయ్యగారి తరపున ఏయో 4 మాటలు చెప్పాలనుకున్నాను, ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. అంచేత స్వామి మాకు ఎంతగానో ఆశీస్సులు ఇచ్చారు. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారండి. పాత వీధిలో చెప్పారు కదా, రామాలయం కట్టారండి, గజస్తంభం వేశారు. కొత్త వీధి రామాలయం మాకు గవర్నమెంట్ కట్టినా సరే మాకు సహకరించారండి. సంతర్పణలకు అన్నిటికీ కూడా సంవత్సరం నవానికి కూడా మాకు సహకరిస్తున్నారు. అన్ని విధాలుగా మాకు అయ్యగారి సహకారాలు ఉన్నాయండి. అలాగే మీ అందరి సహకారాలు కూడా ఉండాలని, స్వామిగారి ఆశీస్సులు మనకు అందరికి ఉండాలని మీ అందరినీ కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఉమారాలిషా గారికి. మంగయ్యమ్మ గారు ముచ్చటగా 3 మాటలు మంచిగా చెప్పారు. చూడండి ఎంత క్లారిటీగా చెప్తున్నారో. చదువుకున్న వాళ్ళు, బిఏ చదివిన వాళ్ళు కూడా అలా మాట్లాడలేరు. మౌదన్ భాషా గారికి అన్నము పరబ్రహ్మము స్వరూపము అనేవారండి. ఎవరు ఆకలితో ఉండడానికి వీలు లేదు, ఆయన చూడడానికి వీలు. అంటే ఆయన దృష్టిలో ఎవడో ఆకలితో ఉండడానికి వీలు. మన పీఠాధిపతులు ముగ్గురు శాసనాలు చేశారు. మౌదన్ భాషా గారు నా సభ్యుడు ఎవడో కూడా అయ్యో ఆకలి అనేటువంటి ఆకలి దప్పులతో ఉండడానికి వీలు లేదని కాలాన్ని శాసించారండి. ఈనాడు ఏ సభ్యుడు ఆకలితో లేడు, సోమరిగా ఉంటే తప్ప. అలాగే హుస్సేన్ షా సద్గురు గారిలో నా పీఠంలో శ్రీ విజ్ఞాన విద్యాపీఠ సభాసభ్యుడు ముక్తి కరతాళామ్మకము అంటే ముక్తి చాలా ఈజీ. 8 సంవత్సరాల పడి మీరు తప చేయవలసిన ఉద్యోగంలో ఆ నిర్వజ్యమై చదరనట్టు మహామహనీయ తత్వజ్ఞానము సూక్ష్మ మార్గముల గాంచకవచ్చును. దానికి ఇన్ని నాళ్ళవు నేను లెక్కలేదు. హృదయంబు పవిత్రత చెంది నేను చౌపానములు ఎక్కినట్టు భవబంధము ఎదురొక్క. అలా నీ ప్రేమ రూపం, నీ యొక్క భావం బాగుంటే చాలా ఆ క్షణంగా నీకు మోక్షం వస్తుందని హుస్సేన్ షా సద్గురు శాసనం చేశారండి. ఇక స్వామి మనం నవమ పీఠాధిపతులు ఏమని శాసనం చేశారు చెప్పండి? ఏమని శాసనం చేశారు? నా సభా సభ్యుడు ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి. ఎలా చెప్పండి, ఏం చేశారు శాసనం? ఎప్పుడు
ఎప్పుడు కూడా ఆయురారోగ్యాభివృద్ధిగా ఉండాలి, ఎప్పుడు కూడా సభాసభ్యుడు ఆనందంగా ఉండాలి అనేటువంటి శాసనాన్ని ఆయన చేశారండి. ఈ ముగ్గురు పీఠాధిపతులు కాలాన్ని 3 విధాలుగా శాసించారు. కాబట్టి ప్రతి ఒక్కడు 3 మొక్కలు నాటాలనేటువంటి సంకల్పంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. రామాలయాన్ని నిర్మించారు, పునఃప్రతిష్ఠించారంటే ఎవరికి తెలియదు, కానీ శంకరాచార్యుల వారు నిర్మించినటువంటి దేవాలయాలన్నిటికీ కూడా ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. మీకు తెలిసే మిగతా విగ్రహాలకి ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహాలకి తేడా ఉంటుంది. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన విగ్రహాల కాడ వరాలు తొందరగా పొందుతారు. అలాగా ఈ బౌరాక ప్రజలకు ఆయన ఈ రామాలయాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేసి రామాలయాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి అటువంటి సద్గురువులు అలాగే ఏదో మెడికల్ క్యాంప్స్ పెట్టారు. పెద్దమ్మగారు కూడా వచ్చారు ఇక్కడికి, ఈ కళ్ళజోళ్ళు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. యూఆర్డిటి కార్యక్రమాలు అన్నింటినీ జరిగాయి. అటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్వామి సమక్షంలో జరిగాయి. వారు ఎంతో ధన్యులు. కానీ మనం మాత్రం భక్తి విశ్వాసం లక్ష్యంగా పడి ఉండాలి. ఎవడైతే భక్తి విశ్వాసంగా పడి ఉంటాడో వాడి యొక్క బాధ్యత నేను తీసుకుంటానంటున్నారు సద్గురువులు నవపేట డాక్టర్ అమరాల షా సద్గురువులు. ఆనందకరమైనటువంటి ఈ వాతావరణంలో ఈ రోజున మొహిద్దీన్ బాషా సద్గురువర్యులు నడయాడినటువంటి ఈ పవిత్రమైనటువంటి ప్రదేశంలో మనం వారి ఆశ్రయంలో వారి యొక్క ఆశీస్సులు పొందుతూ తరించేటువంటి అద్భుతమైనటువంటి స్థలంలో ఈ రోజున మనం ఈ ఆధ్యాత్మిక సదస్సుని వార్షికోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసి మన ముందు ప్రసంగించినటువంటి సోదరులు అహ్మద్ అలీ షా గారికి, సోదరులు హుసేన్ షా వారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాత్రికేయులకు, శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, గ్రామస్తులకు, మన ముందు మాట్లాడినటువంటి మంగయ్యమ్మ గారికి, అప్పారావు గారికి, కొండబాబు గారికి, అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు, శుభాశీస్సులు తెలియజేస్తూ, ఇది పవిత్రమైనటువంటి ప్రదేశం. ఇది ఆంధ్ర కాశ్మీరు అని కూడా మనం చెప్పుకోవచ్చు. బంగారు బౌరువాక అని చెప్పి మన నామకరణం కూడా చేసుకుని ఉన్నాం. మరి అటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశంలో పవిత్ర మూర్తులు నడిచినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశం. అదేవిధంగా మన 4వ పీఠాధిపతి గారు ఘనశావలి సద్గురువర్యులు వారు కూడా తునిలో ఈ యొక్క జనసంచారం లేనటువంటి ఆ ప్రదేశం, అడవి ప్రాంతంగా ఉన్నటువంటి ఆ ప్రదేశంలో వారి పిఠాపురం దాటి ఇక్కడకు తుని వచ్చి తాండవ నది ఒడ్డున వారు వసించి అక్కడ ఆధ్యాత్మిక తత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు రోగాలను నివారిస్తూ ఒక అద్భుతమైనటువంటి పవిత్ర మూర్తిగా వెలసిల్లి ఆ యొక్క ప్రదేశంలో ఆయన సాధన చేసుకున్నారు. వారి తర్వాత వారి తనయుడు మొహిద్దీన్ బాషా సద్గురువర్యులు ఆ పవిత్రమైనటువంటి కొండవాడు ప్రాంతంలో సాధన చేసినటువంటి ఆ ప్రదేశాన్ని ఈ రోజున మనం ఒక చక్కటి ఆలయం నిర్మించుకున్నాం తునిలో. అక్కడ కూడా ఒక మంచి స్లోగన్ కూడా ఉంది మనకు, అడవులను నరకవద్దు, అడవి జంతువులను చంపవద్దు అనేటువంటి ఒక చక్కని నామంతో ఆ ప్రదేశం సాధన చేసినటువంటి ప్రదేశం ఈనాటికి కూడా ఎంతో శోభాయమానంగా ఉంది అక్కడ. అదేవిధంగా 8వ పీఠాధిపతి వారు, వారి యొక్క పేరున ఉన్నటువంటి 8వ పీఠాధిపతి వారు మొహిద్దీన్ బాషా సద్గురువర్యులు కూడా ఈ ప్రదేశాన్ని ఎంచుకొని ఈ పవిత్రమైనటువంటి ప్రకృతి ఆస్వాదిస్తూ ఈ ప్రకృతి యొక్క మహోన్నతమైనటువంటి శక్తి మానవాళికి ప్రసాదించి తరింపజేసి జీవన విధానంలో ఒక ఆధ్యాత్మిక భావనలు ఈ మారుమూల గిరిజన ప్రాంతాల్లో విస్తరింపచేయాలి అనేటువంటి ఒక చక్కని దృక్పథంతో వారు ఎంతో కష్టపడి నడిచి ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. 1974 ఆ ప్రాంతంలో వారు నడిచి వచ్చి తిరిగినటువంటి ఈ ప్రదేశం అంతా కూడా 50 సంవత్సరాల తర్వాత చూసినట్లయితే ఈరోజు ఈ ప్రదేశం ఎంతో అభివృద్ధి సాధించగలుగుతుంది. అభివృద్ధి సాధించే అవకాశాలు కూడా ఈ ప్రదేశానికి ఏర్పడ్డాయి.
అదేవిధంగా ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే మరి తునిలో ఉన్నటువంటి మొహిద్దీన్ బాషా సద్గురువర్యులు, కనిషావలి సద్గురువర్యులు నడయాడినటువంటి ప్రదేశం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశంగా అభివృద్ధి సాధించింది. అదేవిధంగా ఈ రోజున వారి యొక్క పేరున ఉన్నటువంటి మొహిద్దీన్ బాషా సద్గురువర్యులు నడయాడినటువంటి ప్రదేశం కూడా 50 సంవత్సరాల తర్వాత ఈరోజు ఎంతో అభివృద్ధి పదంలో నడిచేటువంటి అవకాశం ఏర్పడింది. మరి ఆనాటి కాలంలో ఉండేటువంటి సౌకర్యాలు, ఈనాటి కాలంలో ఉండేటువంటి సౌకర్యాలను విశ్లేషించుకుంటే మనకు తెలుస్తుంది ఈ ప్రదేశం యొక్క మహోన్నతమైనటువంటి శక్తి. కాబట్టి ఒక పవిత్ర మూర్తులు, ఒక ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తి కలిగినటువంటి వారు ఏ ప్రదేశంలో ఎక్కడ ఏ విధమైనటువంటి సాధన రూపంలో వారి యొక్క శక్తిని ఆ ప్రదేశంలో ప్రసరింప చేస్తారో ఆ యొక్క ప్రదేశం అంతా కూడా ఒక పవిత్రమైనటువంటి పుణ్య ఆలయాల కింద పరిణామం చెందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అటువంటి ప్రదేశాలు మనం విశ్లేషించుకున్నట్లయితే అయోధ్యలో శ్రీరాములు వారు, అదేవిధంగా నైనసారణ్యం ఇత్యాది విషయాలు ఎన్నో మనకు తెలియబడుతున్నాయి. మరి ఆ విధంగా ఒక పవిత్రమైనటువంటి మూర్తులు నడయాడినటువంటి ఆ ప్రదేశంలో మనం వసించి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మనం వార్షిక ఉత్సవం జరుపుకుంటున్నాం. వారు పూర్వకాలంలో 1974లో వారి ప్రదేశానికి రాగానే వారు ప్రతి ఒక్కరికి ఒక మంచి ఒక అన్నదాన సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, అదేవిధంగా వారికి ఆనాటి కాలంలో ఆ తాగునీటి సమస్య ఉన్నప్పుడు ఆ తాగునీటి సమస్యను తొలగించి ఒక చక్కని బావిని ఏర్పాటు చేశారు. ఆ బావిలో నిత్యం ఎప్పుడూ కూడా నీరు తరిగిపోకుండా నీరు ప్రవహిస్తూ ఆ నీరు లభించి ఆ నీరు ఆనాటి కాలంలో వచ్చేటువంటి అనేక రోగాలకు నయం చేసేటువంటి ఒక దివ్య ఔషధం కింద ఉపయోగపడేది. ఆ విధంగా వారు ఎన్నో ప్రయాసలు ఓర్చి ఈ ప్రాంతానికి వచ్చి ఆ భగవత్ సంకల్పం ఇక్కడ ప్రసాదింపబడినందున వారి యొక్క అద్భుతమైనటువంటి శక్తిని మనం అందరం కూడా ఆశీస్సు రూపంలో ఈ ప్రదేశంలో ఉండి ఆస్వాదించగలిగేటువంటి మానసిక స్థితి మనం ఏర్పరచుకున్నట్లయితే ఆయా లాభాలు మనం పొందేటువంటి అవకాశం మన యొక్క జీవన వ్యవస్థలో ఏర్పడతాయి. ఎప్పుడూ కూడా పవిత్ర మూర్తులు భౌతికంగా మన దృష్టికి సామాన్యంగా కనిపిస్తారు తప్ప వారిలో ఉండేటువంటి శక్తి మనం గ్రహించేటువంటి జ్ఞానశక్తి మనలో ఉన్నట్లయితేనే వారిని మనం గ్రహించగలుగుతాం. మనలో ఒక భౌతిక శక్తితో ఆలోచిస్తాం తప్ప జ్ఞానశక్తితో మనం ఆలోచించలేకపోవడం చేత మనం వారు తెలియబడరు. కొంతకాలం తర్వాత వారిని గ్రహిస్తూ ఉంటారు ఆనాటి కాలం నుండి ఈనాటి ప్రజలు. అంచేత అటువంటి విశ్లేషణలు ఎన్నో మనకు ఉన్నాయి. షిర్డీ సాయిబాబా వారి కాలంలో కొంతమంది మాత్రమే గ్రహించగలిగారు. అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తి వారిని, కృష్ణ భగవాన్ వారిని, ప్రవక్త వారిని, క్రీస్తు వారిని కొంతమంది మాత్రమే ఆనాటి కాలంలో గ్రహించగలిగారు. తదుపరి కాలంలో వారి యొక్క అద్భుతమైనటువంటి శక్తులు గ్రహించి ఒక పవిత్రత వారందరూ కూడా ఆశీస్సు రూపంలో పొందేటువంటి అవకాశాలు ఈనాటి ప్రజలకి ఏర్పడ్డాయి. మరి అటువంటి ఒక పవిత్రతతో కూడినటువంటి ప్రదేశంలో మనం వచ్చినప్పుడు మనం కూడా ఒక పవిత్రతో కూడినటువంటి మనసు శుద్ధి చేసుకుని మనం పవిత్రతో ఉన్నట్లయితే మనకు కూడా పవిత్రత ఆ యొక్క ప్రదేశం నుండి మన శరీరంలో ప్రవేశించి మన యొక్క మనసులో ప్రసరింపబడి మనకు ఒక దివ్యత్వాన్ని, ఒక అద్భుతమైనటువంటి శక్తిని మనలో తెలియజేస్తుంది. అది ఆశీస్సు రూపంలో. కాబట్టి అటువంటి పవిత్రతతో కూడినటువంటి సంస్కారం మనం ఏర్పరచుకున్నట్లయితే మన యొక్క జీవితంలో ఎన్నో విజయాలు మనం సాధించవచ్చు. కాబట్టి మనందరికీ అనేక రకాలైనటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు, తాపత్రయాలు, కోరికలు ఇత్యాది విషయాలన్నీ ఉంటాయి. అవన్నీ కూడా పరిష్కరింపబడాలి, తొలగించుకోవాలి, నివారింపబడాలి అనేటువంటి ఆశయంతో భగవతాలయానికి, స్వామీజీల దగ్గరికి, పీఠాధిపతుల దగ్గరికి, ఆదర్శ తాత్వికుల దగ్గరికి మనం వెళ్ళి మన యొక్క బాధలు, కష్టాలు, నష్టాలు, తాపత్రయాలను విన్నవించుకుంటూ ఉంటాం. వారి యొక్క వాక్కు నుండి వెలువడినటువంటి ఆశీస్సు మనకు ఉపశమనం కలిగిస్తుంది. మనస్సుకు ఉపశమనం కలిగించి మనకున్నటువంటి ఆ బాధ, నష్టం, కష్టం ఇత్యాది విషయాలన్నీ కూడా తొలగింపబడతాయి. అప్పుడు మనకు అనిపిస్తుంది మన మనస్సుకు ఈ కష్టం ఆ యొక్క సద్గురు యొక్క వాక్కు, ఆ భగవంతుని యొక్క ఆశీస్సు ద్వారా తొలగింపబడ్డాయి అనేటువంటి ఒక భావన
ఒక భక్తిగా మారుతుంది, ఆ భక్తి విశ్వాసంగా మారుతుంది, ఆ విశ్వాసం ఒక లక్ష్యంగా మారుతుంది, ఆ లక్ష్యం ఒక జ్ఞానసిద్ధిగా మనలో ఏర్పడుతుంది. ఆ జ్ఞానసిద్ధితో మనలో జ్ఞాననేత్రాలు ఏర్పడతాయి. ఆ జ్ఞాననేత్రాల చేత ఆ భగవంతుడిని మనం దర్శించే అవకాశం మనకు కలుగుతుంది. అటువంటి పవిత్రత మనలో ఉన్నప్పుడు మనకు ఆ జ్ఞాననేత్రాల ద్వారా ఆ భగవంతుడిని దర్శించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అటువంటి ఆ భగవద్ దర్శనాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని అనుసరిస్తూ మన భౌతిక జీవన విధానంలో భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి ఈ జీవితాన్ని మనం ఆనందమయం చేసుకోవాలి, సుఖమయం చేసుకోవాలి అన్నట్లయితే మనం సేవా తత్పరత భావం కూడా మనలో ఏర్పరచుకోవాలి. అంచేత భగవంతుడు మనకు 2 పూట్ల 3 పూట్ల భోజనం చేయగలిగేటువంటి శక్తినిచ్చాడు. కాబట్టి మన తోటి వారికి కూడా, ఆకలితో అలమటించేటువంటి వారికి కూడా మనం చేయూతనిచ్చి వారికి కూడా సహకరించినట్లయితే వారు కూడా మన వలె ఆహారాన్ని తీసుకొని వారు కూడా భగవంతుడిని ప్రార్థించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కనుక అటువంటి సేవాభావాన్ని కూడా మన అందరం కూడా ఏర్పరచుకోవాలి. మనం వచ్చేటప్పుడు ఏదీ తీసుకురాలేదు, మనం పోయేటప్పుడు ఏది మనం వెంట పెట్టుకుని పోలేము. కాబట్టి మనం ఈ మధ్యకాలంలో ఉండేటువంటి ఈ జీవిత వ్యవస్థలో ఒక ఆధ్యాత్మిక భావన, సామాజిక సేవా భావనతో ఉన్నట్లయితే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. మనకు 2 కళ్ళ ద్వారా మన దేహం ఎన్నో విషయాలు చూస్తుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక నేత్రము, సామాజిక సేవా నేత్రము అనేటువంటి 2 కళ్ళతో మనం చూడగలిగినట్లయితే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. ఆ పరిపూర్ణత్వంతో మన భగవతత్వాన్ని తెలుసుకుని ఆ భగవంతుని యొక్క జ్ఞాన నేత్రాలను దర్శించే అవకాశం కూడా మనకు ఏర్పడుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి మనం పవిత్రతతో ఉన్నట్లయితే అవన్నీ లభిస్తాయి మనకి. అదేవిధంగా సద్గురువర్యులు మరి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. మరి ఈ ప్రదేశాన్నే ప్రత్యేకించి ఎన్నుకొని ఇక్కడ అష్టమ పీఠాధిపతి వారు రావటంలో ఉండేటువంటి విశిష్టత మన సోదరులు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా విశ్లేషించడం జరిగింది. అంచేత ఈ ప్రకృతిని ఆయన ఆ భగవత్తత్వంగా మార్చారు. ఆ భగవత్తత్వం మనం ఈ ప్రదేశంలో పొందగలిగినట్లయితే మనకు అదొక గొప్ప ఆశీస్సు. అటువంటి ఆశీస్సుని మనం ప్రతి సంవత్సరం మనం పొందుతూ ఈ పవిత్రమైనటువంటి ప్రదేశంలో మనం గత సంవత్సరం అనుకున్నాం ఇక్కడ ఒక మందిరం, ఒక సభా మందిరం నిర్మించాలని అనుకున్నాం. కానీ ఆ కొన్ని అంశాల వల్ల మనం నిర్మాణం చేయలేకపోయినాం, ఆర్థిక ఇబ్బందుల వల్ల. ఈ రాబోయే కాలంలో ఆ యొక్క సభా మందిరాన్ని, ధ్యాన మందిరాన్ని నిర్మిస్తూ ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాలు చక్కబెట్టడానికి ఈ యొక్క సభా మందిరమే ఆరోగ్య మందిరం కింద, ధ్యాన మందిరం కింద మార్చి ఇక్కడ ఆరోగ్య వ్యవస్థను, మందులను, వైద్యుల్ని వచ్చేటువంటి అవకాశాలని త్వరలో కల్పించేటువంటి నిర్ణయాన్ని కూడా ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో మనం అందరూ, గ్రామస్తులందరూ కూడా సహకరించి ఆ యొక్క అవకాశాలని సద్వినియోగపరుచుకుంటూ ఉన్నట్లయితే మనం బాగుంటాం, గ్రామం బాగుంటుంది, మనం అభివృద్ధి చెందుతాం, సమాజం అభివృద్ధి చెందుతుంది. మన గ్రామం ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది, ఒక ఆధ్యాత్మిక టూరిజం కింద మారుతుంది. ఆ ఆధ్యాత్మిక టూరిజంలో ఎంతోమంది ఎంతో దూరం నుండి, ఎన్నో ప్రాంతాల నుండి మన గ్రామం సందర్శించడం జరుగుతుంది. ఆ విధంగా భక్తులు, సాధకులు, సభ్యులు వచ్చేటువంటి అవకాశాన్ని త్వరలో ఏర్పాటు చేసుకోబోతాం. అదేవిధంగా మనం రామమందిరం నిర్మించుకున్నాం. మరి చక్కని రాముడు యొక్క అద్భుతమైనటువంటి నవమి రోజున మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ శ్రీరామనవమి రోజున మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి ఈ విధంగా ఈ పవిత్రమైనటువంటి ఈ భగవతత్వాన్ని ప్రకృతి రూపంలో ప్రసాదించి తరింపజేయడానికి మొహిద్దీన్ బాషా సద్గురువర్యులు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం.
మరి రాబోయేటువంటి కాలంలో తీసుకునేటువంటి ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ద్వారా తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ మన గ్రామస్తులందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయనేటువంటి భావన మనందరికీ తెలియబడుతుంది అనుభవ రూపంలో. అదేవిధంగా మనం అడవులను నరకవద్దు, అడవి జంతువులను చంపవద్దు అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఆర్యోక్తి తునిలో కూడా పెట్టడం జరిగింది మొయిద్దీన్ బాద్షా సద్గురువర్యులు సాధన చేసినటువంటి ప్రదేశంలో. అదేవిధంగా ఇక్కడ కూడా మనం అందరం కూడా గ్రామస్తులు, ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా అడవులను నరకకుండా, అడవి జంతువులను చంపకుండా ఉన్నట్లయితే భగవంతునికి చేసినటువంటి సేవగా తెలియబడుతుంది. అంచేత భగవంతుడికి మనం సేవ చేసుకున్నట్లయితే ఆ భగవంతుడు మనకి ఏమి ఇస్తున్నాడు అంటే మనకి పరోక్షంగా ఒక గొప్ప ఆశీస్సుని ఇస్తున్నారు. ఆ ఆశీస్సుతో మన జీవన వ్యవస్థలో ఉండేటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు అవన్నీ తొలగిపోతాయి. అంచేత మన వంతు పని మనం చేయాలి. ఏది అన్నప్పుడు అడవులు నరకకుండా ఉండాలి, అడవి జంతువులు చంపకుండా ఉండాలి. మొక్కలు పోయిన చోట ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటేటువంటి కార్యక్రమం. కానీ ఇది అడవి ప్రాంతం కాబట్టి మనం 3 కాదు 30 మొక్కలు నాటగలిగేటువంటి అవకాశం మనం ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. అది భగవంతునికి సేవ చేసినట్లు అవుతుంది. అంటే 30 మొక్కలు మనం ప్రతి సంవత్సరం నాటగలిగినట్లయితే అది భగవంతుడికి, ప్రకృతికి చేసినటువంటి సేవ. అప్పుడు భగవంతుడు మనకు కావాల్సింది అన్నీ ఇస్తాడు. ఆయన మనం వంతు మనం సేవ చేస్తే మనకు ఆయన కావాల్సిందంతా మనకి ఇస్తారు. మనం ఏదీ చేయకుండా ఆ ఉన్నటువంటి ఆ మొక్కలను నరికేస్తూ, జంతువులు చంపేస్తూ మనం ఈ యొక్క అడవి ప్రాంతాన్ని ఒక ఎడారి ప్రాంతం కింద మార్చేసేటువంటి దృక్పథం మనలో ఉన్నప్పుడు ఆ భగవంతుడు మనకి ఏది ప్రకృతి రూపంలో ఏది ఇవ్వడు. ఎందుకంటే పంటలు పండవు, వాతావరణం సరిగా ఉండదు, ఏ రకమైనటువంటి లాభాలు మనం రావు. అదేవిధంగా ఎన్నో అనారోగ్యాలు వస్తాయి మనకి. అవన్నీ కూడా రావటానికి కారణం కేవలం ప్రకృతి మనకు అనుకూలించకపోవడం. అంటే భగవంతుడికి మనం అనుకూలంగా లేకపోవడం. అంటే మనం మొక్కలు తొలగించేస్తున్నాం, హరించేస్తున్నాం, అడవులు తొలగించేస్తున్నాం, జంతువులు చంపేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం చేసే తప్పులే. మనకు ఆ భగవంతుడు ప్రకృతిలో మనకి ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో మనకి శిక్ష ఇస్తున్నాడు. ఈ యొక్క వర్షాభావ పరిస్థితులు కానీ, అతివృష్టి అనావృష్టి రూపంలో కానీ, పంటలు పండకుండా ఉండేటువంటి పరిస్థితులు కానీ, ఇత్యాది అనేక విషయాలు, అనేక రోగాలు కూడా మనకి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం అందరం కూడా భగవత్ సేవ చేయాలి. భగవత్ సేవ ద్వారా భగవంతుని యొక్క ఆశీస్సులు పొందాలి అన్నట్లయితే ఈ ప్రకృతికి రక్షణ కల్పించాలి. ఆ రక్షణ కల్పించేటువంటి అవకాశం సేవ రూపంలో మనం 30 మొక్కలు ప్రతి సంవత్సరం మనం నాటుతూ ఆ యొక్క అడవి జంతువుల రక్షణ కల్పిస్తూ మనం ఎటువంటి వినాశనకరమైనటువంటి ప్రకృతి వినాశకరమైనటువంటి విషయాలకు మనం లోబడకుండా మనం ఒక చక్కని ఒక సేవ రూపంగా భగవంతునికి సేవగా భావించి మనం ఉన్నట్లయితే ఆ భగవంతుడు మనకు కావాల్సింది అన్నీ ఇస్తాడు. ఎంతోమంది పవిత్రత కలిగినటువంటి మూర్తుల్ని పంపిస్తాడు. ఎంతోమంది పెద్దలు వస్తారు మనకి. ఎంతోమంది ఏవో రకాలైనటువంటి సహాయ సహకారాలు అన్నిటినీ కూడా ఆ భగవంతుడు వారి ద్వారా మనకు తెలియజేస్తారు, ప్రసాదిస్తారు. కాబట్టి అన్ని సేవలు మనకు లభిస్తాయి. మనం ప్రకృతికి సేవ చేసుకున్నట్లయితే, భగవంతుడికి సేవ చేసినట్లయితే అవన్నీ లభిస్తాయి. అటువంటి తత్వాన్ని మనం బోధించడానికి, ఆచరించి తెలియజేయడానికి పవిత్రమూర్తి మొయిద్దీన్ బాద్షా సద్గురువర్యులు అష్టమ పీఠాధిపతి వారు ఇక్కడ వచ్చి దర్శించి వారి యొక్క అద్భుతమైనటువంటి తాత్విక అనుభూతిని మనకు ప్రసాదించి మనకు ఒక చక్కని అన్నదానాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తూ ఆ యొక్క ఆ పవిత్రతతో కూడినటువంటి అమృతాన్ని మనకి ఇస్తున్నారు. ఆ సంవత్సరంలో ఉండేటువంటి అనారోగ్యాలన్నీ తొలగింపబడ్డాయి. ఆనాటి కాలంలో వారు ప్రసాదించినటువంటి అమృత తత్వం ప్రసాదం రూపంలో, ఆహారం రూపంలో. అదేవిధంగా నిత్యం మనకు ఆరోగ్యంగా ఉండడానికి ఒక చక్కని నీటి బావిని కూడా తవ్వించి అది ఔషధ నీరుగా మార్చి మనకు ప్రసాదించారు. చాలామంది ముస్లింలు మక్కా వెళ్ళినప్పుడు అక్కడ పవిత్రతతో కూడినటువంటి జలం
తీసుకురావడం జరుగుతుంది. ఆ జలాన్ని ఎంతో పవిత్రతతో స్వీకరిస్తారు. ఆ స్వీకరించినటువంటి ఆ జలం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యాలు తొలగింపబడుతుంటాయి. అదేవిధంగా గంగా నది యొక్క పవిత్రతో కూడినటువంటి నీరు, గోదావరి, ఈ విధంగా నదుల యొక్క నీరులో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఈ పవిత్రతో కూడినటువంటి ఈ బావిలో ఉండేటువంటి నీరు కూడా మనకు ఒక చక్కని ఔషధము. ఆ విధంగా ఈ చక్కని అవకాశాన్ని, కాలాన్ని మనం ఈ పవిత్ర ప్రదేశంలో సద్వినియోగపరుచుకుంటూ ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమిస్తూ, ప్రకృతి ఆరాధకులుగా మారి, ప్రకృతిని సేవిస్తూ, జంతువులను రక్షిస్తూ, మనో రక్షణగా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందుతూ ఆ భగవత్కృపకు, ఆ సద్గురువర్యుల కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి, నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు, పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు, కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతే జమున వరములు మాకిచ్చే, పరతత్వతే జమున వరములు మాకిచ్చే, అరయుము మరారీషా సద్గురు నరసీనటులనిదిగో, అరయు హుస్సేన్ షా సద్గురు నరసీనటులనిదిగో, అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసీనటులనిదిగో, హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ